వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ స్మితా కృష్ణమూర్తి గారు, సిఇఓ ఫౌండర్ బోధా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ ఎలక్షన్ టైం నడుస్తుంది కాబట్టి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్లస్ ఏ ఏరియా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే చాలామంది ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కామెంట్స్ కూడా చూసే ఉంటారు మీరు. నెగిటివ్ కామెంట్స్ ఏంటిదో లేవు. సో లాస్ట్ 10 years నుంచి మీరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎలాంటి మార్పులు గమనించారంటే ఏం చెప్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అండి. లాస్ట్ 10 years నుంచి ఫ్రమ్ వెన్ మన వైఎస్ఆర్ గవర్నమెంట్ దిగి ఎప్పుడైతే కిరణ్ గారు వచ్చారో దాని తర్వాత ఎలక్షన్స్ అయినాక ఆఫ్టర్ ద కేసీఆర్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ వీ హ్యావ్ సీన్ ఎ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ రియల్ ఎస్టేట్. ఆ గ్రోత్ ఏంటి అంటే మేజర్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్. ఏ స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, ఏ టౌన్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ కాజ్ అనమాట. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అది హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళింది అనే చెప్పొచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్తో పాటు ఐటీ డెవలప్మెంట్, ఐటీ సెగ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో డెఫినెట్లీ మనకు మార్కెట్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు పీపుల్ విల్ కమ్ టు వర్క్. మనకి హైదరాబాద్లో ఇన్హౌస్ తెలుగు వాళ్ళ కంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 45% మనకి వేరే స్టేట్ వాళ్ళే ఉన్నారు. అండ్ యునైటెడ్ ఆంధ్ర డివైడ్ అయినాక మనం అందరం ఏమనుకున్నామంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారు అని. ఆ ఒక్క టైంలో అందరూ వెళ్ళిపోయారు. బట్ అగైన్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవటం వల్లనో లేదంటే బిజినెస్ ఆపర్చునిటీస్ లేవటం వల్లనో దే స్టార్టెడ్ రీషఫ్లింగ్ టు హైదరాబాద్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేది. సో ఆ ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు వాళ్ళకి ఉండడానికి ఇల్లు కావాలి, వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా ఆఫీస్ స్పేసెస్ కావాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ దట్ గేవ్ మోర్ డిమాండ్ ఫర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక 10 మందే ఉన్నారనుకోండి, ఆ 10 మందికి ఎంత ఇన్ఫ్రా కావాలి మనకి? సో సిమిలర్లీ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే జనాభాకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, ద ఎంప్లాయ్మెంట్ గ్రోత్, ఆ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ హ్యాస్ గ్రోత్. ఇప్పుడు కోకాపేట్లో ఏదైతే 100 crores అంటున్నారో, ఒకప్పుడు కోకాపేట్లో 8 లక్షలు ఉండే. 2007, 2008 ఇట్ వాజ్ లైక్ 10 lakhs, 20 lakhs ఎకరా ఉండే ఆన్ ద వే టు గండిపేట్. 2001లోనే ఎకరా 1 crore దాకా అక్కడ ఉంది. ఆహా లేదండి, అంత లేదు. అంత బికాస్ వీ హ్యావ్ పర్సనలీ గాన్ టు పర్చేస్ ల్యాండ్స్ ఆ ఏరియాలో. అప్పుడు ఏంటంటే ఇట్ వాజ్ లైక్ ఫుల్ రాకీ ఏరియాస్. సో అప్పుడు భయం ఉండేది జనాలకి, ఈ చెట్లలో కుప్పల్లో వచ్చి మనం ఎక్కడ ఉంటాము అనేసి. యాక్చువల్లీ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్టాబ్లిష్ అయినాకనే మనకి కోకాపేట్, నియోపోలిస్ అక్కడి నుంచి మనకి స్ట్రెచ్ డిమాండ్లోకి వచ్చింది. వెదర్ ఇట్ ఇస్ కొల్లూరు కానీ మోకిలా కానీ అవన్నీ. అంతవరకు మనకు అంత డ్రై ల్యాండ్సే ఉండేటివి అవి. అప్పుడు ఆ ల్యాండ్స్కి వాల్యూ లేదు. ఎస్. సో ఈ 20 to 25 yearsలో హైదరాబాద్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరిగినాయి. అండ్ ఎస్పెషలీ టేకింగ్ ద లాస్ట్ 10 yearsలో మాత్రం మనకి 70% గ్రోత్ ఇన్ రియల్ ఎస్టేట్ కళ్ళతో చూసుకున్నాము. యాక్చువల్లీ ఒక డీకేడ్లో జరగాల్సిన గ్రోత్ ఈ లాస్ట్ 10 yearsలో హైదరాబాద్ హ్యావ్ సీన్. నా పర్సనల్ ప్రశ్న అడుగుదాం. చెప్పండి. లాస్ట్ 20 years నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 15 years నౌ. 15 years. కానీ ఆ టైంలో మనకి ఎటువంటి కమ్యూనికేషన్స్ లేదు, ఫోన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆ ఏరియా అంతా కొండలు చెట్లు, అక్కడికి వచ్చి ఎవరు చూస్తారు అనే టైంలో మీరు ఆ లొకేషన్స్కి వెళ్ళి ముందు ఆ లొకేషన్ మీద ఒక అవగాహన తీసుకుని వచ్చి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది మీరు గత ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, వైట్ అండ్ వైట్ అంటే జెంట్స్ ఎక్కువ ఉంటారు, లేడీస్ చాలా తక్కువ మంది. ఇప్పటికీ ఒక 10% కూడా ఇందులో ఈ బిజినెస్లో అయితే లేరు. మీరు ఆ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, లాస్ట్ 15 years నుంచి మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఎలా ఒక మహిళగా మీరు ఇందులో రాణించగలుగుతున్నారు? నాకు తెలిసిన పర్సనల్ విషయం కూడా ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో అయినా కానీ మీరు రియల్ ఎస్టేట్లో ఎందుకు కెరియర్ని ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? నేను రియల్ ఎస్టేట్ ఎంచుకున్నప్పుడు టెక్నికలీ ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2008, 2009. బట్ ఆన్ ఫీల్డ్ నేను వచ్చింది 2011 నుంచి వెన్ వి స్టార్టెడ్ అవర్ కన్స్ట్రక్షన్స్. కాకపోతే మీరు అడిగినట్టు ఆ టైంలో దే వేర్ నో లేడీ ఫోక్స్ ఇన్ రియల్ ఎస్టేట్.
సో ఇనిషియలీ వెన్ ఐ స్టార్టెడ్ ఎంటరింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, కొలీగ్స్తో వెళ్ళటము, ప్లేసెస్ చూడటము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయినప్పుడు పీపుల్ వేర్ నాట్ కాన్ఫిడెంట్ అక్కడ నిజంగానే ఎయిర్పోర్ట్ వస్తుంది అనేసి. బట్ వీ న్యూ బికాస్ ద గవర్నమెంట్ పాలసీస్ని, గవర్నమెంట్ న్యూస్ బేస్ని మేము 100% ఫాలో అవుతామన్నమాట. సో బేసిక్లీ ఆ గవర్నమెంట్ పాలసీస్ని, ఆ గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ని 100% నమ్మి వీ ఆర్సెల్వ్స్ ఇనిషియేటెడ్ అనమాట. ఇక్కడే వస్తుంది మనకి ఎయిర్పోర్ట్, ఈ ఏరియాస్లో మనకి డెవలప్మెంట్స్ అవుతుంది అనేసి. ప్రతి మనిషికి ఒక గురువు అనే పర్సన్ అయితే ఉంటాడు. సో నా లైఫ్లో కూడా ఐ కేమ్ అక్రాస్ ఫ్యూ పీపుల్. సో వాళ్ళని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అండ్ బీయింగ్ ఏ ఉమెన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ పీపుల్, బట్ కానీ బీయింగ్ ఏ ఉమెన్ నాకు చాలా ఛాలెంజెస్ ఉండింది. ఎందుకంటే ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఇనిషియలీ వెన్ ఐ యూస్ టు టాక్, పీపుల్ వే లైక్ చిన్న పిల్లల్ని చూసుకునేటట్టు చూసుకున్నారు, వాళ్ళకి ఏం తెలుసు, ఆవిడికి ఏం తెలుసు అనేది. బట్ వెన్ సమ్ థింగ్స్ టర్న్డ్ అవుట్, ఎందుకంటే ఒక పర్సన్ అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, లెట్ మీ టెల్ యూ, రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ సచ్ ఫీల్డ్. రియల్ ఎస్టేట్ అండ్ పాలిటిక్స్ ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎనీబడీ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్ ఇండస్ట్రీ. సో వాళ్ళు అసెస్ చేయటము, మనం అసెస్ చేయటంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ అక్కడే ఎడ్యుకేషన్ మ్యాటర్స్. బీయింగ్ వెల్ క్వాలిఫైడ్, ద వే వీ అసెస్ థింగ్స్, ఎస్పెషలీ న్యూస్ బేస్డ్, అది స్టేట్ మాత్రమే కాదు, సెంట్రల్ కానీ ఏదైనా కూడా న్యూస్ బేస్డ్ని, ఎస్పెషలీ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, ఆ న్యూస్ బేస్ చేసుకొని మేము రీసెర్చెస్ చేసుకునే వాళ్ళం. సో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటి, మీకు పొలం ఉంటే ఒక మనిషి వచ్చి ఆ పొలం అమ్మటము. తర్వాత రియల్ ఎస్టేట్లోకి కార్పొరేట్స్ రావటం స్టార్ట్ అయింది. కార్పొరేట్స్ రావాలంటే R&D ఉంటుంది. ఆ R&Dలో క్వాలిఫైడ్ పీపుల్నే తీసుకుంటారు. సో అవర్ క్వాలిఫికేషన్ వర్క్డ్ అవుట్ దేర్. సో మా ఎంట్రీతో ఇలాంటి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు మార్కెట్లో నుంచి. సో ఇప్పుడు బేసిక్గా రియల్ ఎస్టేట్ అంటే ఇట్స్ ఎ కార్పొరేట్ బిజినెస్. అప్పుడు లక్షల్లో ఉండేది, తర్వాత కోట్లలో అయింది, ఇప్పుడు వందలు వేల కోట్లలో ఉన్నాయి. సో ఈ యొక్క ఇండస్ట్రీ నుంచి I don't say they are uneducated, కాకపోతే వాళ్ళు ఒక ఒక పాత టైప్ ఆఫ్ ఏజెంట్గా ఈ పొలం మీద ఇంత మార్జిన్ అలా అమ్ముకునేవాళ్ళు. న్యూస్ బేస్డ్ మీద అమ్మటము, అట్లా మార్జిన్లు పెట్టుకొని అమ్మటంలో చాలా తేడా ఉంది. కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఆ టైంలో? సేమ్ అండి, ఏ ఇండస్ట్రీలో అయినా ఉమెన్కి ఒక పొజిషన్కి రావాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటుంది. నేను కూడా ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దోస్ ఛాలెంజెస్, ఎస్పెషలీ ఇట్స్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. సో నాకు కూడా ఐ హ్యాడ్ ఫేస్డ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలామందితో. ఉమెన్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. కాకపోతే ఐ హ్యాడ్ ఎ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్. I never worked for money. Even till today, I don't work for money. I am coming from a well-settled family. నేను డబ్బుల కోసం వర్క్ చేయట్లేదు, ప్యాషన్ కోసం వర్క్ చేస్తున్నాను. సో నాకు సూటిగా ఒక మనిషి ముఖం మీద చూసి చెప్పటంలో ఐ నెవర్ హ్యాడ్ ఫియర్ అనమాట. సో అది నన్ను బాగా బ్యాలెన్స్ చేసింది. ఐ ఆల్వేస్ సే మై హస్బెండ్ సపోర్టెడ్ మీ అలాట్. సో రియల్ ఎస్టేట్ అంటే టెన్షన్స్, ఫైనాన్షియల్ చాలా ట్రబుల్స్ ఉంటాయి. అవును. మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి, సక్సెస్ మంత్ర ఏంటి? అట్లేం లేదండి. బేసిక్గా 80% ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ టెన్షన్ ఉంటాయి మేడం. అవునండి. సేల్స్ ప్రెజర్ అని, అంటే మార్కెటింగ్ వాళ్ళకి, లేదా టార్గెట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ మెంటల్ కావచ్చు, ఏది చూసినా కొంచెం ఎప్పుడు టెన్షన్గా ఉంటారు. పైన అయితే నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఒరిజినల్గా ప్యూర్గా మీరు మీ ఫేస్లో ఎప్పుడు ఆ టెన్షన్స్ కానీ, అంటే నేను ఈ ప్రశ్న అడగొచ్చో లేదా మేము? అందరూ ఒక స్టేజ్ దాటినాక ఫైనాన్షియలీ కొంతమంది సెక్యూర్డ్ అవుతారు, కొంతమందికి టెన్షన్స్ ఉంటుంది. కానీ ఎవ్రీ టైమ్ లివింగ్ విత్ ద టెన్షన్స్ విల్ నాట్ హెల్ప్ యూ. అందరికీ టెన్షన్స్ ఉంటుంది, నాకు కూడా టెన్షన్స్ ఉన్నాయి, నాకు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ ప్రెసెంట్. మనం టెన్షన్స్ మన నెత్తి మీద పెట్టుకొని వెళ్తే యూ విల్ నాట్ విన్ ఓవర్ ఎనీథింగ్. సో స్మైల్ గివ్స్ మీ దట్ స్ట్రెంగ్త్. ఇట్ యాక్చువల్లీ యాడ్స్ మోర్ ఇన్ టు మై నాకు నా కాన్ఫిడెన్స్నే పెంచేస్తుంది మై స్మైల్. అండ్ ఇంకొకటి, హంబుల్గా ఉండాలి. మనం చేసే వృత్తి ఏదైనా కూడా అయితే అవుతుంది, లేకపోతే లేదు. అవ్వకపోతే దట్ ఈస్ ఫర్ ఎ గుడ్ రీజన్, అయితే దాంట్లో ఇంకేదో గుడ్ రీజన్ ఉంటుంది. యాక్సెప్ట్ ద ఛాలెంజెస్ ద వే ఇట్ కమ్స్. అంతేగాని అన్ని టెన్షన్గా చేసుకుంటే అవ్వదండి, లైఫ్ విల్ నాట్ గో ఆన్. ఇప్పుడున్న లైఫ్ స్పాన్ చూస్తే 50 years, 60 years. Yes. 2 days back I came across ఒక లేడీ ఆడుతూ పాడుతూ జస్ట్ షీ వెంట్ టు బెడ్. మధ్యాహ్నం పడుకోవడానికి వెళ్ళింది, లేవలేదు. షీ ఈస్ హార్డ్లీ 58 years. సో మనకంత ఎంత లైఫ్ స్పాన్ ఉందండి.
సో ఆ ఉన్న టైంలో వితౌట్ టెన్షన్స్ ఇంకోటి ఐ విల్ టెల్ యూ వై పీపుల్ హ్యావ్ టెన్షన్స్. అధిక బరువు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు, రాంగ్ కమిట్మెంట్స్ ఇస్తారు. Yes, correct. అది అవుతుంది అంటే అవుతుంది అని చెప్పండి, అవ్వదు అంటే అవ్వదు అని చెప్పండి. ఆ స్టేజ్కి మీరు రీచ్ అయినప్పుడే మీరు సక్సెస్ అనొచ్చు. మీ సక్సెస్ సీక్రెట్ అదేనా? అంతేనండి. ఎందుకంటే సో మెనీ పీపుల్ కమ్ టు మీ సేయింగ్ దట్ మేడం ఇది చేయాలి అది చేయాలి. కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని చూశాను, 3 monthsలో అమ్ముతాం, 6 monthsలో అమ్ముతాం అని. అది ప్రాక్టికలీ పాసిబుల్ కాదండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ వాస్ట్ ఇండస్ట్రీ. అక్కడ ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటుంది. పోస్ట్ కోవిడ్ మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగింది. ఆ పెరగటంతో కూడా ఏమైందంటే మనకి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా పెరిగారు. కుడ్ బి ఆ టైంలో చాలామంది జాబ్స్ పోయాయి, చాలామంది రీలొకేట్ అయ్యారు. సో దానివల్లనో ఏమో రియల్ ఎస్టేట్ ఎనీబడీ ఈజ్ యాక్సెప్టెడ్, ఎందుకంటే దే ఆర్ నాట్ పేడ్ దేర్, కమిషన్ బేసిస్ మీద ఉంటుంది. వస్తారు, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. అది చేస్తాం ఇది చేస్తామని ఛాలెంజెస్ ఇస్తారు, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ మోటివేషన్ క్లాసెస్ ఫ్రీ అండి. అవి అందరూ హోటల్స్లో విత్ డిన్నర్ ఫాలోడ్ బై డ్రింక్స్ అంటే వెళ్తారు, వింటారు, నెక్స్ట్ డే వస్తారు, నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. రియల్ ఎస్టేట్ అనేది అది ఒక జెన్యున్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్. ఒక మనిషి మీ చేతిలో ₹1,00,00,000 పెట్టాలంటే ఆ మనిషి మీరు ఒక 100 waysలో ఆ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఆ పెట్టేవాడు 250 waysలో ఆ ప్రోడక్ట్ని అసెస్ చేస్తాడు. సో ద వే యూ కన్విన్స్ యువర్ కస్టమర్, మీరు 100% ప్రొఫెషనల్ అయినా ఉండాలి, లేదు అంటే యువర్ ఎక్స్పీరియన్స్ షుడ్ స్పీక్ టు దట్ పర్సన్. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మోటివేషన్ క్లాస్ వినేసుకొని నేను 3 నెలలు అమ్మేస్తాను, 6 నెలలు అమ్మేస్తాను, అడ్వాన్స్లు ఇచ్చుకొని వస్తారు. వాళ్ళకంతా టెన్షనే ఉంటుంది, ఎందుకంటే యూ షుడ్ నో ద మార్కెట్ సైకిల్. ప్రతిదీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అయితే ఎట్లయితే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందో, రియల్ ఎస్టేట్లో కూడా వీ హ్యావ్ గాట్ ఏ సైకిల్ కాల్డ్ యాజ్ మార్కెట్ సైకిల్. హైలో ఉన్నప్పుడు యూ షుడ్ నెవర్ బై. ఇప్పుడు మార్కెట్ ఈజ్ వెరీ హై, ఇది వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ ఇది. సో పీపుల్ విల్ థింక్ దట్ ఈ దివాళీకి ఆఫర్స్ వస్తున్నాయి మనం కొనేస్తాం. లేదు, అది కాదు. మార్కెట్లో ఆ సైకిల్ అర్థం అవ్వాలంటే మినిమం 5 years ఈ షుడ్ బీ ఇన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్. అప్పుడే అప్స్ అండ్ డౌన్స్ ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఫెస్టివల్స్ అప్పుడు మార్కెట్ ఉండదు, ఎందుకంటే అందరు పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వీకెండ్స్లో మార్కెట్ ఎక్కువ ఉంది అంటారు, అట్లా ఏమీ లేదు. జెన్యున్ బయర్కి ఏ టైం అయినా ఈజ్ ఓకే. యూ హ్యావ్ టు లుక్ ఫర్ జెన్యున్ బయర్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువైంది, లీడ్స్ జనరేటింగ్ ఈజ్ బికమ్ ఈజీ. నేను జస్ట్ ఒక ప్రోడక్ట్ బ్రోచర్ మీద క్లిక్ చేస్తే నా నంబర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. బట్ హౌ విల్ యూ అసెస్ దట్ ఐఎమ్ ఏ బయ్యర్ ఆర్ ఐఎమ్ జస్ట్ చెక్కింగ్ అనేసి? ఆ అసెస్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ కస్టమర్ని ఎలా మనం యాక్సెస్ చేసుకోవాలి, ఆ కస్టమర్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈజ్ దట్ కస్టమర్ రియల్లీ ఇన్ నీడ్ ఆర్ హీఈస్ జస్ట్ చెకింగ్ ద మార్కెట్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్పుడు మన ఫేస్లో ఈ టెన్షన్స్ ఈ స్ట్రెస్ ఏమీ కనబడదు. బికాస్ వెన్ ఐ మీట్ ఏ కస్టమర్, నేను ఫస్ట్ మీట్లో చెప్పేస్తాను ఇఫ్ ఈజ్ ఎ బయ్యర్ ఆర్ హీఈస్ జస్ట్ జెన్యున్ ఎంక్వైరీ అనేది. మీ ఓల్డ్ కస్టమర్స్ తోటి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేసి వాళ్ళతో మీతో మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది? Lakshman garu, this is a very good question because my old customers are no more my customers. They are no more my clients. They are my family members. So, ఒక్కసారి నాతో జర్నీ స్టార్ట్ చేస్తే దే జర్నీ విత్ మీ లైఫ్ టైమ్. దట్ ఈజ్ ద ఫ్రీడమ్ ఐ గివ్ అండ్ దట్ ఈజ్ ద కంఫర్ట్ దే బిల్డ్ విత్ మీ. సో పీపుల్ ఆల్వేస్ కమ్ టు మీ, మ్యామ్ మీతో మాట్లాడాలి, మీతో కలవాలి. ఐ సెడ్ సార్ యూ క్యాన్ వాక్ ఇన్ ఎనీ టైమ్. చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ దే చార్జ్ కన్సల్టేషన్ ఫీజ్. వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రిసెప్షన్లో వచ్చి కూర్చోవాలి, వేరే మేనేజర్ని కలవాలి. 90% you come to my office directly, you can walk into my office, my office boy will bring you directly and na mundal chair lo కూర్చోబెడతారు. సో ఆ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఇస్ వాట్ ఐ గివ్ టు మై క్లయింట్స్. ఒక 100 members కలిస్తే దాంట్లో 4-3 కొంటారు, బట్ 100 members దగ్గర కూడా నేను ఇలానే స్మైలింగ్తో ఉంటాను. బికాస్ ఇట్స్ నాట్ అల్టిమేట్లీ బై ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ సెల్లింగ్, ఐఎమ్ లెర్నింగ్ పీపుల్, ఐఎమ్ లెర్నింగ్ ద సైకాలజీ ఆఫ్ పీపుల్. ఎలాంటి ఎంక్వైరీస్ వస్తాయి, ఎలాగ జనాలు దే చెక్ ద మార్కెట్, ఏమేం క్వైరీస్ ఉంటుంది వాళ్ళ మైండ్లో, వాళ్ళు మాత్రమే కాదు నేను కూడా వాళ్ళ త్రూ నేర్చుకుంటున్నాను. సో ఆ ఒక పేషెన్స్, ఆ ఒక బ్యాలెన్స్ మన బిజినెస్లో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని వెళ్తే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ వేర్ యూ క్యాన్ మేక్ మనీ. ఎందుకు 80% పీపుల్ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఫెయిల్ అవుతారు? దట్ ఈస్ బికాస్ దే డోంట్ హ్యావ్ కమిట్మెంట్.
వాళ్ళకి పర్సనల్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరో పక్కనోడు చెప్తాడు రియల్ ఎస్టేట్ చేయరు, ఒక ప్లాట్ అమ్మితే నీకు ఇంత వస్తుంది అనేసి, కానీ ఆ ప్లాట్ అమ్మడానికి హీ హ్యాస్ టు గో 365 degrees అనేది హీ డజంట్ నో దాట్. సో ఎవరో చెప్పుడు మాటలు వినేసి రియల్ ఎస్టేట్కి రావటము, మన ఓన్ ప్యాషన్తో రావటము చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ కమిట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అది ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. ఒక ప్యాషన్ అండ్ కమిట్మెంట్తో చేస్తే దేర్ ఇస్ ఫన్, దేర్ ఇస్ మనీ. ఇంకోటి ఈజ్ పేషెన్స్. రాగానే 5 monthsలో డబ్బులు కావాలి, 6 monthsలో డబ్బులు కావాలి, 1 yearలో నేను రోల్స్ రాయ్స్లో తిరగాలి, అలాంటి కళలతో వస్తే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పటికీ చాలా మంది ఆ కళలకు అంటూనే ఉన్నారు, ఈ ఫీల్డ్లోకి వస్తూనే ఉన్నారు. అవును, అంటే ఇప్పటికీ అది రన్ అవుతూనే ఉంది, ఎలాంటి చేంజెస్ అయితే లేవు. 6 monthsలో కారు కొనాలి, ఎవరైనా చిన్న ఒక సేల్ వచ్చిందంటే నెక్స్ట్ 6 monthsకి కారు కొనాలి, నెక్స్ట్ 6 months హౌస్ కొనాలి అని చెప్పి ఇంకా మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దే ఆర్ లాకింగ్ పీపుల్ అండి. బేసిక్లీ ఏమవుతుందంటే దీస్ మోటివేషనల్ స్పీకర్స్ అలాంగ్ విత్ ద కంపెనీ ఎవరైతే యజమానులు ఉంటారో దే ఆర్ లాకింగ్ దీస్ ఏజెంట్స్. ఒక కార్కి ఒక 3 lakhs 2 lakhs డౌన్ పేమెంట్ చేసేస్తారు, ఈఎంఐ ఈయన నెత్తి మీద పెట్టేస్తారు, ఇంకా తప్పక లైఫ్ టైమ్ హీ హ్యాస్ టు సర్వ్ దట్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నా కంపెనీలో ఐ హ్యావ్ మెనీ వాకిన్స్, ఐ హ్యావ్ మెనీ ఏజెంట్స్. నేను ఒక సేల్ చేయాలంటే ఐ డోంట్ కౌంట్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. ఐ డోంట్ కౌంట్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. ఐ వోంట్ సే నాకు 100 మంది ఏజెంట్లు ఉన్నారు, నాకు 20 మంది ఇన్హౌస్ స్టాఫ్ ఉన్నారు. ఐ డోంట్ కౌంట్. నాకు సేల్ కావాలంటే నేను దిగుతా, నాకు వద్దనుకున్నప్పుడు నేను ఖాళీగా కూర్చుంటా. సో ఈ యొక్క ఇండస్ట్రీ ఒకప్పుడు ఏజెంట్స్తో నడిచేది, కానీ ఇప్పుడు కార్పొరేట్ బిజినెస్ ఎక్కువైంది. ఇప్పుడు రామ్కి ఉంది, అపర్ణ ఉంది, వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడానికి దే డోంట్ నీడ్ ఏజెంట్స్. అసలు ఏజెన్సీ అవసరం లేదు. వాళ్ళది ఒక ప్రోడక్ట్ లాంచ్ అవుతుందంటే దే హ్యావ్ దేర్ మ్యాక్సిమం ఇన్హౌస్ కస్టమర్సే ఎక్కువ ఉన్నారు, వాళ్ళ రెఫరెన్స్లో ఎక్కువ వస్తుంది. సో బయటకు వెళ్ళి ఒక ఏజెంట్తోనో ఎవరితోనో చేపియాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దట్ ఈస్ ద బ్రాండింగ్ దే హ్యావ్ డన్. అలాంటి బ్రాండ్స్కి ఎప్పుడూ ప్రాబ్లం రాదండి. ఈ చిన్న చిన్న కంపెనీస్ ఎవ్రీ 4 monthsకి ఒక కంపెనీ వచ్చేస్తుంది, ఇంకో నెక్స్ట్ 4 monthsకి తీసేస్తారనమాట లాస్ వచ్చిందని. ఇలాంటి వాళ్ళకే దే నీడ్ దీస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. ఇన్ జనరల్గా ప్రాపర్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి దే డోంట్ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. మీతో మాట్లాడుతుంటే ఒకరు గుర్తొస్తున్నారు మేడం, మీది బేసిక్ కేరళ అనుకుంటా. అవునండి, నాకు సుమా గారు గుర్తొస్తున్నారు. సుమా గారు కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, మాట్లాడినసేపు ఎదురు కూర్చున్న వాళ్ళందరూ ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. గ్రేట్. లాస్ట్ 15 years నుంచి మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఎప్పుడన్నా మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బోర్ అనిపించిందా మీకు? ఏ లక్ష్యంతో వచ్చారు, ఆ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నారు? ఈరోజు ఒక కంపెనీని స్థాపించి కొంత ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది 15 years మీ జర్నీ? ఇట్ వాస్ రియల్లీ ఎ గ్రేట్ జర్నీ అండి. యాక్చువల్లీ 15 years బ్యాక్ ఐ మీన్ 2001లో ఐ గాట్ మ్యారీడ్. అప్పుడు మై జర్నీ వాజ్ డిఫరెంట్. 10 years తర్వాత మై జర్నీ ఈజ్ డిఫరెంట్, అండ్ నౌ మై జర్నీ ఈజ్ డిఫరెంట్. స్ట్రగుల్తో స్టార్ట్ అయింది, 10-12 yearsలో లైఫ్లో సెటిల్ అయిపోయాను. దాని తర్వాత ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసుకున్నాను. యాజ్ ఎనీబడి ఎల్స్, ఈవెన్ ఐఎమ్ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ. నేను కూడా కార్పొరేట్స్లో వర్క్ చేశాను. కార్పొరేట్స్లో వర్క్ చేసి ఆ 9 to 5 జాబ్లు చేయలేక, ఆ ప్రెషర్లు తట్టుకోలేక, మీరు అన్నారు చూడు మీ ఫేస్లో స్మైల్, అది అప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు నా ప్రెషర్స్కి ఈ స్మైల్ ఉండదు. ఏదో మేకప్ వేసుకున్నామా, ఆఫీస్కి వెళ్ళామా, ప్లాస్టిక్ స్మైల్ ఇచ్చామా, వర్క్ చేసామా. సో ఆ ఒక్క ఇండస్ట్రీ వద్దు, 9 to 5 జాబ్స్ వద్దు, అన్నెసెసరీ ప్రెషర్స్ వద్దు అనుకున్నప్పుడు ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ. వి స్టార్టెడ్ విత్ యాజ్ ఎస్కే డెవలపర్స్ అని మేము ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసాం 2011లో. వి స్టార్టెడ్ డూయింగ్ కన్స్ట్రక్షన్స్, కమర్షియల్ అంటే ఓన్ కన్స్ట్రక్షన్స్ చేసాము. డెవలప్మెంట్కి ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయటము. వీ హ్యావ్ డన్ ప్రాపర్టీస్ ఇన్ కేరళ, వీ హ్యావ్ డన్ ప్రాపర్టీస్ ఇన్ కర్నూల్, అండ్ నౌ వీఆర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఊటీ. హైదరాబాద్లో ఒక 1-2 ప్రాజెక్ట్ ఎప్పుడు కంటిన్యూలో ఉంటుంది. సో ఈ జర్నీలో ఒక 15 years వరకు చాలా కష్టపడ్డానండి. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. బికాస్ ఐ థింక్ ఇన్ 2021 మై కంపెనీ ఎస్కే డెవలపర్స్ని బోదా హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా కూడా మార్చుకున్నాము 2021లో. ఎస్. సో బోదా ఏంటి, ఈ బోధా అంటే ఏంటి? బోధా ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ ట్రీ వేర్ బుద్ధా హ్యాస్ డన్ హిస్ మెడిటేషన్ అండ్ హీ వాజ్ ఎన్లైటన్మెంట్ వచ్చిన చెట్టు అనమాట అది. ఆ చెట్టు కింద కూర్చొని హీ హ్యాస్ డన్ హిస్ మెడిటేషన్ అండ్ ఎన్లైట్మెంట్ వచ్చింది. సో నేను కూడా అదే అనుకున్నాను, అలాంటి ఒక చెట్టు కింద కూర్చొని ఐ వాంటెడ్ టు ఎన్లైట్ మై సెల్ఫ్, అంతే. అండ్ ఆ ఎన్లైటన్మెంట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు మై క్లయింట్స్.
బికాస్ నేను ఎప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఐ డోంట్ వర్క్ ఫర్ మనీ. ఈవెన్ టుడే వెన్ మై కస్టమర్ కమ్స్ అండ్ ఆస్క్ మీ, మేడం నేను ఇది కొనుక్కోవచ్చు అంటే నాకు దాంట్లో 5 to 6 lakhs ప్రాఫిట్ కనబడుతుంది. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఇట్, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అవసరం అయితే ఐ విల్ సజెస్ట్ దట్ టు హిమ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ టు హిమ్. నేను ఇందాక వచ్చినప్పుడే మీకు చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూ చూసి ఒక అతను కాల్ చేశాడు చెన్నై నుంచి. ఈ కాల్ మీ బికాస్ ఈ ఫెల్ట్ ఐఎమ్ జెన్యున్ ఇన్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఆయన ఒకటే అన్నారు, నేను చెన్నై నుంచి హైదరాబాద్కి రీలొకేట్ అవుతున్నాను మ్యామ్, ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ బయింగ్ ప్రాపర్టీస్ ఫర్ మై సెల్ఫ్. సో అలాంటి ఒక జెన్యునిటీ క్రియేట్ చేసుకున్నానండి. ఆ జెన్యునిటీ అండ్ దట్ ట్రస్ట్ బిల్డ్. ఈ ఇండస్ట్రీ ఏంటంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఆ మనీ ఒక మనిషి ఇంకో మనీ, ఇప్పుడు ఎవరైనా మీ నమ్మి మీ చేతిలో డబ్బులు పెట్టాలంటే మిమ్మల్ని ఎంత ట్రస్ట్ చేయాలి, ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఇదే ప్రాబ్లం. ప్రీ లాంచ్ అంటారు, అమ్మేసుకుంటారు, ఆఫ్టర్ 6-7 months దే ఆర్ నాట్ సీన్. సో పీపుల్ ఆర్ అట్ రిస్క్. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, మరి మార్కెట్లో ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఎందుకు ఉండండి, ఐ డోంట్ డూ ప్రీ లాంచ్ ప్రోడక్ట్స్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అపర్ణ రామ్కి ప్రీ లాంచ్ చేసినా కూడా నేను కొనను. జెన్యున్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి హైదరాబాద్లో. మన కంటి ముందు ఉన్నది కొనుక్కోవాలి మనం. లేని దాని వెనకాల పరిగెత్తామనుకోండి వీ విల్ బీ అట్ లాస్ట్. లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్, హైదరాబాద్లో 2 big companies హ్యావ్ డన్ మేజర్ స్కామ్స్. వాళ్ళకి MOUs ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉన్నాయి, కొంతమంది ల్యాండ్ రిజిస్టర్ కూడా యూడిఎస్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇవన్నీ సివిల్ కేసెస్ అండి, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు కూడా పీపుల్ కమ్ టు మీ సేయింగ్ దట్ మ్యామ్ ఈ ప్రోడక్ట్ కొనుక్కొచ్చా, నేను వాళ్ళ ముఖం మీద చూసి చెప్తాను నో. యాక్చువల్లీ ఐ గోట్ ఎ థ్రెట్ అండ్ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద బిల్డర్ ఇన్ హైదరాబాద్. మీరు మా కంపెనీని నెగటివ్ మార్కెటింగ్ చేస్తున్నారు అనేసి. ఐ సెడ్ సార్, this is my office, you can come to my office, you can sit in front of me and talk to me, convince me, I will convince my client. Give me one point that I get convinced, then I will convince my client. తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? హైదరాబాద్లోనేనండి. ఇప్పుడు మీ ఇద్దరు ఇందాక అడిగాను కదా మీతోటి, సుమా గారు గుర్తు వస్తున్నారు. నిజంగానే ఇంత తెలుగు ఇంత స్పష్టంగా అసలుకి అంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు? రియల్ ఎస్టేట్లోకి వచ్చినాకనే తెలుగు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడటం. ఎందుకంటే మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం తెలుగు స్పీకింగ్ పీపులే ఉంటారు. సో వాళ్ళ కోసం నేను తెలుగు నేర్చుకున్నాను. కార్పొరేట్స్లో మనకి తెలుగు అవసరం లేదు. రియల్ ఎస్టేట్లో రకరకాల కాల్స్ వస్తూ ఉంటాయి, ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇరిటేషన్ వచ్చిందా? చాలామంది ఏమనుకుంటారంటే కాల్స్ ప్రతి ఒక్క కాల్ సేల్ అవ్వాలని అయితే లేదు. 100 calls 200 calls ఎప్పుడో ఒకటి అవుతుంది. కొంచెం ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, రకరకాల ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. అలా ఇరిటేషన్ ఎప్పుడన్నా అయ్యారా, లేకుంటే ప్రతి కస్టమర్కి మనం రెస్పాండ్ అవ్వాలని చెప్పి మీరు? నేను ప్రతి కస్టమర్కి రెస్పాండ్ అవుతానండి. మై ఫోన్ గోస్ ఇన్ టు సైలెంట్ మోడ్ అట్ అరౌండ్ 10-10:30 in the night. అంతవరకు ఏ కాల్ వచ్చినా నేను అటెండ్ అవుతాను. ఇరిటేషన్ రాదు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మేడం? ఒక పక్క రియల్ ఎస్టేట్, మరో పక్క ఫ్యామిలీ, మరోపక్క ఒక కంపెనీ నడిపిస్తున్నారు. బోధ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఒక మహిళగా మీరు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తున్నారు? రియల్ ఎస్టేట్లో మహిళలు రాణించడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఇంత కాంపిటీషన్లో మీరు అన్నట్లు మీరు ఫస్ట్లో పడ్డ ప్రాబ్లమ్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఒకసారి వెనక్కి తీసుకుంటే. సో ఎలా ఎన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్, ఇన్ ఎనీ సెక్టర్ యు ఆర్ వర్కింగ్. ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. సో నా టైం ప్రకారం నేను రెడీ అయిపోతాను, నేను వెళ్ళిపోతాను. సో సిమిలర్లీ ఐ సెట్ మై హోమ్. 2 పిల్లలు, 2 కొడుకులు. మై ఎల్డర్ సన్ ఈజ్ డూయింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఇన్ UK, బ్రిస్టల్ యూనివర్సిటీ. ఈజ్ డూయింగ్ హిస్ బయోమెడికల్ సైన్సెస్ దేర్. మా చిన్న అబ్బాయి వచ్చి ఇప్పుడు +1లో ఉన్నాడు. మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఫర్ మై కంపెనీ. కాకపోతే మ్యాక్సిమం హీస్ ట్రావెలింగ్, ఎందుకంటే మాకు ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయి. సో ఐ బ్యాలెన్స్డ్ మై లైఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ అందరికీ వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేసాను. అమ్మ లేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలనే కాన్సెప్ట్ మా ఇంట్లో ఉండదు. ఎవరు ఏ టైంకి లేస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసుకొని తినాలి, అలా తయారు చేశాను. ఒక ఫ్యామిలీలో డిపెండెన్సీ ఎక్కువ అయినప్పుడు ఆ ఫ్యామిలీలో వర్కింగ్ పార్ట్నర్స్ మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తుంది, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. ఇప్పుడు ప్రతి రెస్పాన్సిబిలిటీ వైఫ్గా మదర్గా నేనే తీసుకోవాలంటే నేను ఇంకెక్కడో ఉండేదాన్ని. బట్ మా ఇంట్లో ఎలా అంటే వి బ్యాలెన్స్ నాట్ ఓన్లీ ద లైఫ్ బట్ ఆల్సో ద వర్క్. ఇప్పుడు నేను లేకపోతే మా హస్బెండ్ కుక్ చేసేసుకుంటారు. మా పెద్ద అబ్బాయికి యూకేకి పంపించే ముందు ఐ థాట్ హిమ్ ఎవ్రీథింగ్.
He should wash his clothes, he should wash his utensils, he should clean his room, he should cook for himself, he should take care of himself. ఆ సెల్ఫ్ గ్రూమింగ్ నేను వాడికి ఇచ్చేసాను. సుమా గారితో పోల్చింది అందుకే. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్లు ఎక్కడ ఉన్నాయి మేడం మొత్తం? ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ ప్రాజెక్ట్ మాకు ఊటీలో ఉందండి. సో ఐఎమ్ డూయింగ్ యాక్చువల్లీ ఒక అగ్రికల్చరల్ బేస్డ్ ప్రోడక్ట్ చేస్తున్నాను ఊటీ హమ్మింగ్ వుడ్స్ అనేసి. వీఆర్ డూయింగ్ అన్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ విత్ అరౌండ్ 15 acres ఇప్పుడు స్టార్ట్ చేసాము. బేసిక్గా మై కాన్సెప్ట్ దేర్ ఈజ్ ఓన్లీ ఫార్మింగ్. మేము 1/4 acres to 1 acre అమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మీకు 1/4 acre కావాలంటే 1/4 acre, 1 acre కావాలంటే 1 acre. మా కాన్సెప్ట్ ఏంటంటే వీ వాంట్ టు, అంటే ఇప్పుడు మీరు ల్యాండ్ కొనుక్కున్నారు, మీ దగ్గర నుంచి నేను ల్యాండ్ ఐ టేక్ ఇట్ ఫర్ ఫార్మింగ్. అక్కడ ఫార్మింగ్ మాత్రమే చేస్తాం. అండ్ దెర్ ఇస్ అ ప్రాఫిట్ షేరింగ్. 40% ఐ కీప్, 60% ఐ గివ్ ఇట్ టు యూ. ఆ 40% ఏదైతే ఐ కీప్ దట్ గెట్స్ ఇన్ టు మై కంపెనీ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఈస్ టేకెన్ కేర్. ఈ అగ్రికల్చరల్ సెక్టర్లోకి ఎందుకు వచ్చాను అంటే వీ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ ప్లాటింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిందంటే ఇప్పుడు మనం చూసే ఈ రోడ్ హైవే బిట్స్ అన్ని ఒకప్పుడు మంచి పొలాలు ఉండేటివి, వర్రి, జామకాయలు, సీతాఫల్ ఎక్కువ ఉండేటివి. మేము చిన్నగా ఉన్నప్పుడు వీస్ టు గో ఫర్ పిక్నిక్ టు గండిపేట్ అండ్ జూ పార్క్ అండ్ ఆల్. అంతా జామకాయ తోటలు, సీతాఫలు, మామిడికాయ తోటలు ఉండేటివి. ఇప్పుడు అన్ని వెంచర్లు, కొన్ని ప్లేసెస్లో అయితే ఇల్లులు, అపార్ట్మెంట్లు కూడా వచ్చేసినాయి. ఇలానే ప్లాటింగ్ బిజినెస్ రెగ్యులర్గా ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్, నెక్స్ట్ ఛాలెంజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇస్ ఫుడ్. So I have planned my retirement now. I am 45 years old today. ఇంకో 5 yearsలో I want to retire my life. సో ఈ 5 yearsలో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ మేకింగ్ ఏ కమ్యూనిటీ అట్ ఊటీ. ఐ సెలెక్టెడ్ ఊటీ బికాస్ అక్కడ క్లైమేట్ ఈజ్ వెరీ గుడ్, సస్టైనబుల్ క్లైమేట్. అది కోవిడ్ వచ్చినప్పుడు దే వాజంట్ ఈవెన్ ఎ సింగిల్ కోవిడ్ డెడ్. అంటే ఇట్ ఈస్ పొల్యూషన్ ఫ్రీ. ఇంకోటి అక్కడ ఫార్మింగ్కి చాలా స్కోప్ ఉంది. సో ఈ ఆల్ దీస్ లైఫ్ ఈ ట్రాఫిక్లో హాంగ్ చేసుకొని ఫ్రస్ట్రేషన్గా తిరుగుతూనే ఉన్నాము. సో నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఆ పీస్ఫుల్ లైఫ్ని నేను ఇప్పుడే ప్లాన్ చేసేసుకున్నాను. నేను నా అగ్రికల్చర్ చేసినప్పుడు మొత్తం 100 acres ఐ వాంట్ టు కంప్లీట్ ఇన్ 1 year నౌ. అది మొత్తం నేను కొనుక్కొని చేయాలంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఐఎమ్ మేకింగ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్. అంటే వాళ్ళకు కూడా అలా ఉండాలి, రిటైర్మెంట్ ఏజ్ పీస్ఫుల్గా ఉండాలి అనేసి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో వీ కెనాట్ డిపెండ్ ఆన్ అవర్ కిడ్స్. సో మనం ఉండాలి అనుకుంటే మనకి ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ సస్టైనబిలిటీకి వీ షుడెంట్ డిపెండ్ ఆన్ అవర్ కిడ్స్. సో దానికి నెక్స్ట్ స్కోప్ ఇస్ ఫార్మింగ్. అక్కడ ఏంటంటే కమర్షియల్ పంటలు చాలా ఎక్కువ పండుతుంది. సో ఇది మనం ఏదైతే చేస్తున్నామో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ వేస్ట్. ఒకటేమో ఇట్ ఈస్ గోయింగ్ టు మనకి ఈ ఫుడ్ సైకిల్ ఏదైతే ఉందో దానికి ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ దాట్. ఇంకోటి ఏంటంటే జనాలకి ఇన్కమ్ ఇస్తుంది. ఇంకోటి వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ ఫర్ దెమ్. పొల్యూషన్ లేదు. అండ్ ఐఎమ్ మేకింగ్ ఏ లైక్ మైండెడ్ పీపుల్ కమ్యూనిటీ. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నా కూడా వాళ్ళకి దే విల్ నాట్ ఫైండ్ ఎ డిఫరెన్స్. సో దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ అట్ ఊటీ అనమాట. మా కస్టమర్స్ అంతా హైదరాబాద్ బేస్డేనండి. ఇక్కడ వాళ్ళే అక్కడ వెళ్ళి కొంటున్నారు. దే కమ్ బై దేర్ ఓన్. వాళ్ళే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వాళ్ళే వచ్చి వాళ్ళే నా ప్రాజెక్ట్ చూసుకొని వాళ్ళే నాకు ఇక్కడ ఆఫీస్కి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి వెళ్తున్నారు. క్లారిటీ ఉందండి. ఫస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ బయింగ్ ద ల్యాండ్ ఆన్ కంపెనీస్ నేమ్. ఫస్ట్ మేము ల్యాండ్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకుని ప్రైమ్ ఆఫీషియల్ లీగల్ అన్నీ రెడీ చేసేసుకొని వీఆర్ టేకింగ్ ద ల్యాండ్ ఇన్ టు పొజిషన్లో తీసుకొని వీఆర్ సెల్లింగ్ ఇట్ టు ద client. ఎందుకంటే that is not a place like Hyderabad I know the system, I can fight the system, but this is a different state. And హైదరాబాద్లో ఆల్సో వీ హ్యావ్ ఫ్యూ ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్ట్స్. కాకపోతే నేను ఈ ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఐ డోంట్ ఈ 5 గుంతలు 2 గుంతలు 3 గుంతలు శ్రీగంధం చెట్లు పెట్టిస్తున్నాం. ఐ డోంట్ అగ్రీ టు దాట్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో రీసేల్ అవ్వవు, ఆ ప్రాపర్టీస్కి వాల్యూస్ ఉండవు. ఫార్మ్ల్యాండ్ అంటే అక్కడ తోట ఉండాలి. మీరు ఫార్మ్ల్యాండ్ ఎందుకు కొంటారు? ఎందుకంటే వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి. ఆ ఫామ్ ల్యాండ్ కూడా డ్రైగా ఉంటే వాట్ ఈస్ ద యూస్? సో హైదరాబాద్లో ఫామ్ ల్యాండ్ బిజినెస్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఫామ్ ల్యాండ్ బిజినెస్ ఇప్పుడు ఆగిపోయిందండి. ఒకప్పుడు మంచి ఊపులో ఉండింది. బట్ ఇప్పుడు పీపుల్ ఆల్సో రియలైజ్ దట్ దెర్ ఇస్ నో స్కోప్. ఫస్ట్ ఏంటంటే రీసేల్ వాల్యూ లేదు దానికి. ఓకే, మీరు అదే ల్యాండ్ మీరు 1 ఎకరా ఉంచుకోండి, దానికి వాల్యూ ఉంటుంది రేపు ఫ్యూచర్లో. ఈ 5 గుంతలు 2 గుంతలు 3 గుంతలు అది మీరు రీసేల్ చేయలేరు. లోన్స్ కూడా రావు అంటారు. లోన్స్ కూడా రావు దానికి. లోన్స్ రావండి ఫామ్ ల్యాండ్స్కి. అగ్రి ల్యాండ్స్ అవి కన్వర్షన్ కాని ల్యాండ్స్. సో ఆన్ వాట్ బేస్ ద గవర్నమెంట్ ద బ్యాంకర్స్ ఆర్ గోయింగ్ టు గివ్ లోన్స్ రావు దానికి.
ఇంకోటి ఈ ఫామ్ ల్యాండ్స్ అంటే అగ్రి ల్యాండ్స్, దాన్ని ఈ చిన్న చిన్న పార్సల్స్లో కొనుక్కొని కూడా మీరు ఏం చేసుకోలేరు. సో బేసిక్లీ ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ. అదే పెద్ద బజాంగ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక ఫామ్ ల్యాండే కొనాలనుకోండి, మీ దగ్గర యువర్ బడ్జెట్ ఈజ్ అరౌండ్ 20 to 25 lakhs. ఓ నలుగురిని కలుపుకోండి, ఎక్కడైనా ఊరు బయట వెళ్ళి 1 ఎకరా ల్యాండ్ కొనుక్కోండి, ఫెన్సింగ్ చేసుకోండి, దాంట్లో అది ఎవరికైనా కవలకి ఇచ్చుకోండి, మీరు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోండి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వాట్ యూ వాంటెడ్. అక్కడ ఫుడ్ సప్లై చైన్లో మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, ఒక ఊరు బయటకు వెళ్ళినట్టు ఉంటుంది, ఒక ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ ఫామ్ ల్యాండ్ పేరు మీద యాక్చువల్లీ పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ ది ఎర్త్. ఈ ప్లాటింగ్ బిజినెస్ హెవీ అయింది, కాంక్రీట్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. రేపు ఫ్యూచర్లో మనకు వాటర్ ఇష్యూస్ ఉంటాయి, ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి ఈ శ్రీగంధం చెట్లు ఇవన్నీ మనకి తిండి పెట్టదు. వీ నీడ్ ప్రాపర్ ఫుడ్. ఇప్పుడంటే మనం బ్రతికేస్తున్నాం, బట్ ద ఫ్యూచర్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు రియల్లీ ఫేస్ ఇష్యూస్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, వీ గో ఆన్ రీసెర్చ్ బేస్డ్. ఆ రీసెర్చ్ బేస్ మీద మేము రీసెర్చ్ ఇన్ గెటింగ్ ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ రీసెర్చర్స్ అండ్ ఆల్, వాట్ వీ ఫైండ్ ఈస్ ఇండియాలో ఆఫ్టర్ 10 years ద నెక్స్ట్ ఛాలెంజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇస్ గోయింగ్ టు బి వాటర్ అండ్ ఫుడ్. ఓదా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్యం ఏంటి? It is to do genuine products and have family clients. I don't want to fake people. I don't want to give false promises to people. I don't want to earn in thousands of crores. నేను బ్రతుకున్నప్పుడు నాతో 10 మంది అంతే. కొంతమంది ఎంప్లాయ్మెంట్. ఎస్, ఐఎమ్ బికాస్ ఆఫ్ మీ సో మెనీ పీపుల్ ఆర్ లీవింగ్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రైట్ వేలో నేర్చుకుంటున్నారు. ఐల్ టెల్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. పోస్ట్ కోవిడ్ చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయండి హైదరాబాద్లో, చాలా కొత్త కొత్త ఏజెంట్స్ వచ్చారు, ప్రీ లాంచ్లలో చాలా అమ్మారు. ఎవరో కొత్త ఏజెంట్ వస్తున్నారు, ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకుంటున్నారు, ఎవరికో అమ్మేస్తున్నారు. సో ఏమవుతుంది అంటే అక్కడ ఆ ఏజెంట్ ఆఫ్టర్ 6 months కంపెనీ వాడు కనబడడు, ఏజెంట్ కనబడడు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద ఎండ్ యూజర్? కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఫ్రాడ్ ఎక్కువైంది. బికాస్ టూ మచ్ ఆఫ్ పీపుల్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ మార్కెట్. చాలామంది వస్తున్నారు, ప్రాపర్టీస్కి అడ్వాన్సెస్ ఇస్తున్నారు, ప్రీ లాంచ్ అంటున్నారు, అమ్మేస్తున్నారు. ప్రీ లాంచ్ అంటే మీకు అపార్ట్మెంట్ ఒకటే గుర్తొస్తుందేమో, ప్లాటింగ్లో కూడా ప్రీ లాంచ్లో అమ్ముతున్నారు. ఒక 5 ఎకరాల ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇస్తున్నారు, లేఅవుట్ గీస్తున్నారు, టీఎల్పీ నంబర్కి వెళ్తున్నారు, 100 మంది ఏజెంట్స్ని తీసుకొస్తున్నారు, లాంచింగ్ అని చెప్తున్నారు, పెద్ద బిర్యానీలు పెడతారు, కార్లు ప్రొవైడ్ చేస్తారు, ఆ రోజు 50% అమ్మేసామంటారు. ఓకే, బట్ ఆఫ్టర్ 6 months మీరు ఆ ల్యాండ్కి వెళ్ళి చూడండి, అక్కడ బోర్డు ఉండదు, ప్రాపర్టీ ఉండదు. అక్కడ కంపెనీకి వెళ్ళి చూస్తే ఓనర్స్ ఉండరు. బేసిక్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ప్లాటింగ్ బిజినెస్లో కూడా ప్రీ లాంచ్ చాలా పెద్ద ఫ్రాడ్ అయింది. మనకి ఫైనల్ అప్రూవల్ రానిది మీరు ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోలేరు. డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేంజెస్ వచ్చాయి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. రేరా వచ్చింది, బట్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ రేరా ఎట్. అది మ్యాండేట్ అవ్వాలి 100%. సెల్లికి ముందు రేరా 100% అక్కడ వెళ్ళి చూడాలి. ద రేరా డిపార్ట్మెంట్ హ్యావ్ టు గో అండ్ చెక్ ద ప్రాజెక్ట్. వాళ్ళు యాజ్ పర్ ద రేరా యాక్ట్ యాక్చువల్లీ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్లో 50% షుడ్ గో ఇన్ టు ద రేరా అకౌంట్. బట్ ఎనీ కంపెనీ ఈస్ ఫాలోయింగ్ ఇట్? ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇట్ ఈస్ గోల్డ్ అండి. నెక్స్ట్ 10 yearsలో యూ విల్ నాట్ గెట్ ఈవెన్ ఎ ఇంచ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. And if you are owning a piece of property in Hyderabad, you are supposed to be the most richest guy. Other states తో పోల్చుకుంటే హైదరాబాద్ గ్రోత్ రేట్ ఎలా ఉంది? హైదరాబాద్ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దెన్, ఇప్పుడు ప్రతి స్టేట్లో 6% నుంచి 6.9% వరకు యాన్యువల్ గ్రోత్ ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ హైదరాబాద్ హ్యాస్ గ్రోన్ 42%. సో ఆ యావరేజ్లో చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో హైదరాబాద్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్ throughout India. The main reason is the infrastructural growth. మనకున్న ఫ్లైఓవర్స్ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ORR, now the coming up RRR, everything. ఈ RRR కావచ్చు, మెట్రో ట్రైన్స్ కావచ్చు, రోడ్స్ కానీ అన్ని కంప్లీట్ అయిపోతే అసలు హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయి? మోస్ట్ ప్రాబబ్లీ we might become a UT అండి, యూనియన్ టెరిటరీ, వెరీ సూన్. అది ఎంత కాలంలో? అది డిపెండ్స్ ఆన్ ద పొలిటికల్ బేసిస్ అండి. వీ కెనాట్ డిసైడ్ బికాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుంది దీంట్లో, ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే కదా డిసైడ్ చేసుకునేది. సో డెఫినెట్లీ హైదరాబాద్ విల్ బి డిక్లేర్డ్ ఏ యూటీ వెరీ సూన్. సో రీజనల్ రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయితే హైదరాబాద్కి 70 kilometers పరిధి మొత్తం ఒక 10 yearsలో మొత్తం కంప్లీట్గా మారిపోతుంది అంటున్నారు. అది రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పి చాలా మంది ఈరోజు ప్లాట్లు అమ్మేస్తున్నారు.
ఎంతవరకు అది నిజమండి? ఓఆర్ఆర్ వేసినప్పుడు ఓఆర్ఆర్ని చూపెట్టేసి అమ్మారండి. ఇప్పుడు RRRని చూపెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు RRRలో కూడా అవ్వదండి. ఈవెన్ ఎర్లియర్ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ వేర్ టు ఇన్వెస్ట్. ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్లో ఎక్కడ కనెక్టివిటీ ఉన్నా కొనుక్కోండి అని చెప్పిన. ఇప్పుడు అక్కడ ల్యాండ్స్ లేవు. ఇప్పుడు ఓఆర్ఆర్ టు RRR కనెక్టివిటీ ఉన్న చోట్ల కొనుక్కోండి. బికాస్ దట్ విల్ బీ అ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. మీ రిటైర్మెంట్ అమౌంట్ దాంట్లో వచ్చేస్తుంది. RRR బేస్ చేసుకుని ఏవైతే ప్లాట్స్ వస్తున్నాయో 100% జెన్యున్ అయితే మీరు కొనుక్కోండి. బికాస్ చాలా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి మనకి. హైదరాబాద్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 దిక్కుల సమానంగా అభివృద్ధి చెందుతుందంటే మీరేం చెప్తారు? గ్రోత్ ఎక్కువ ఎటు సైడ్ ఉందంటే? ఇట్స్ టువర్డ్స్ సౌత్. ఎర్లియర్ వెస్ట్ అనేవాళ్ళు, కానీ ఫ్రమ్ ద డే ఐ వాస్ డూయింగ్ రియల్ ఎస్టేట్ ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ పీపుల్ సౌత్ సైడే ఎక్కువ ఉంటుంది. సో దే యూస్ టు ఆర్గ్యూ విత్ మీ, ఎందుకు మేడం వెస్ట్ సైడే ఎక్కువ ఉంది అనేసి. కానీ ఇప్పుడు గ్రాఫ్ తీసుకొని చూడండి, సౌత్ సైడే ఎక్కువ ఉంది. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్ గ్రోత్ అంతా సౌత్ సైడే ఉండేది. వెస్ట్ సైడ్ ఇనిషియల్లీ ఓన్లీ ఇట్ వాస్ డెవలప్డ్. ఎందుకంటే ఆ రోడ్స్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల మనకి వెస్ట్ సైడ్ ఫస్ట్ నుంచే డెవలప్డ్ అయ్యే ఉంది. టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ టోటల్ హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే వెస్ట్ సైడ్ కొంచెం అప్పర్ హ్యాండ్లోనే ఉండే ఫస్ట్ నుంచి. నెక్స్ట్ ఐటీ హబ్ ఎప్పుడైతే వచ్చిందో మన సో కాల్డ్ హైటెక్ సిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెంట్రల్ హైదరాబాద్. సెంట్రల్ హైదరాబాద్కి యువతలో ఉండేది ఈజ్ వెస్ట్ సైడ్, అంటే మియాపూర్, చందానగర్, కుకట్పల్లి టువర్డ్స్ బిహెచ్ఈఎల్ అండ్ పటాన్చెరు అట్ సైడ్. ఎస్, ముంబై హైవే. ఇట్ సైడ్ మనకు ఉండేది ఏంటంటే గచ్చిబౌలి, కొండాపూర్ అండ్ దెన్ టు షాద్నగర్ అండ్ శంషాబాద్ రోడ్స్. సో ముంబై హైవే మనకి నిమ్స్ బేస్ చేసుకునే సేల్ అవుతుంది. ఓకే, ఆ నిమ్స్ అనేది ఏదైతే అనౌన్స్మెంట్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ మనం జహీరాబాద్ వరకు అయితే సోల్డ్ అవుట్ ఉన్నాయి. హైవే బిట్స్ మీకు ఏది లేవు, ఇంకేమున్నా లోపలికి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. కానీ మీరు అదే సౌత్ సైడ్ తీసుకోండి, సౌత్ సైడ్లో మనకి ఐటీ మనకి యాక్చువల్లీ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. వెస్ట్ సైడ్లో మళ్ళీ ఇంకా రెసిడెన్షియల్ జోన్సే ఉంటాయి మీకు, రెసిడెన్షియల్ అండ్ స్మాల్ కమర్షియల్ యాక్టివిటీస్. కానీ అదే మీరు సౌత్ సైడ్ తీసుకోండి, నానక్రామ్ గూడ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్, ఇప్పుడు ఇదంతా మనకి ఐటీ సెగ్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఐ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్ రోడ్. సో ఆ ఎక్స్పాన్షన్ మనకి ఎక్కువ సౌత్ సైడే కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మన కనెక్టివిటీ, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ బేస్ చేసి మనకి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. సో మనకి ఎయిర్పోర్ట్ ఈజ్ ఆన్ ద సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. దాన్ని బేస్ చేసి మనకి ఆ శంషాబాద్ ఏరియా మ్యాక్సిమం మనకి డెవలప్ అయ్యింది. కానీ శంషాబాద్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాలేవు, ఎందుకంటే మ్యాక్సిమం ఇట్ ఈస్ ఇన్ 111 ల్యాండ్స్. కాబట్టి షాద్నగర్ హ్యాస్ టేకెన్ ఓవర్ దట్ ఏరియా. షాద్నగర్ కానీ తిమ్మాపూర్ కానీ ఆ ఏరియా ఆ సెగ్మెంట్లో బాగా డెవలప్ అయింది. జేపీ దర్గా నుంచి మనకి షాద్నగర్ అంటే కొమ్కోల్ గేట్ వరకు 100% ప్లాటింగ్ అయిపోయింది. మనకి బయర్స్ కొనేసుకున్నారు, ఒక మంచి రీజనబుల్ ప్రైస్ కొనుక్కున్నారు. ఇప్పుడు మంచి ఇప్పుడు రీసేల్ వాల్యూ బాగానే పెరిగింది. ఇంకో అక్కడ మీకు మినిమం 20,000 to 25,000 అయితే ఉందండి. ఇప్పుడు ఇఫ్ యు టేక్ తిమ్మాపూర్ రీసెంట్గా మనకి డెవలప్మెంట్స్ ఇస్ ద రోడ్ అండి, హైవే, నేషనల్ హైవే ఒకటేమో యాజ్ ఐ టోల్డ్ యూ ద ఎయిర్పోర్ట్. ఓకే, ఎయిర్పోర్ట్ బేస్ చేసి చాలా వస్తుంది. ఇప్పుడు అక్కడ అమెజాన్ వేర్ హౌస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్, అదేమంటారు, అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్కి రెసిడెన్షియల్ ఏరియాస్ క్రియేట్ అవ్వాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ హ్యూజ్ మార్కెట్ ఫర్ టిల్ షాద్నగర్ వరకు. ఓకే, అది కాకుండా ఇప్పుడు ఈ రోడ్ని కన్సిడర్ చేసేస్తే ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ దిగంగానే మీరు షాద్నగర్ హైవే ఎక్కుతున్నారు. నేషనల్ NH47, ఇట్ ఈస్ నాట్ జస్ట్ NH47 బట్ ఇట్ ఈస్ AH47, అంటే ఏషియన్ హైవే. ఏషియాలోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే ఇది. దిస్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ టిల్ కన్యాకుమారి. ఈ AH47 ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెంగళూరు హైవే. మనం ఎంటర్ అయ్యే షాద్నగర్ హైవే ఎక్స్ప్రెస్ వే చేస్తున్నారు టిల్ జడ్చర్ల. 80 స్టార్ట్ అయిందండి. 80 కిలోమీటర్స్ టువర్డ్స్ జడ్చర్ల మనకి ఎక్స్ప్రెస్ వే, అంటే 8 లైనర్ రోడ్స్. ఆటో రిక్షా కానీ 2 వీలర్స్ కానీ ఎంట్రన్స్ ఉండదు ఫర్ ద మెయిన్ రోడ్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఓన్లీ ఫర్ ద కార్స్ కానీ, బస్సెస్ కానీ, లారీస్ కానీ అలాంటి వాటికే ఉంటుంది. అంటే జస్ట్ ఇమాజిన్ ద ఫ్లో ఆఫ్ దట్ రోడ్. ఇంత నేషనల్ హైవే మీద మనకి రీటైల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. హోటల్ బిజినెస్ ఉండొచ్చు, ఆర్ ఇట్ క్యాన్ బి పార్సిల్ సర్వీసెస్ లాంటివి ఉంటుంది, స్టే ఇన్ హోటల్స్ ఉంటుంది. ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళకంతా రెసిడెన్షియల్ ఏరియాస్ క్రియేట్ అవ్వాలి. ఓకే, టోల్స్ ఉన్నాయి మనకి. సో సెక్యూరిటీ వైజ్ కూడా దట్ రోడ్ ఈజ్ రియల్లీ గుడ్. ఇంకోటి షాద్నగర్ దాటి మనకి జడ్చర్ల, ఇప్పుడు మహబూబ్ నగర్ హ్యాస్ బికమ్ ఏ కార్పొరేషన్ అయ్యింది. ఇట్ ఈస్ ముడా. ఓకే, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయ్యింది. ఎర్లియర్ ఇట్ వాజంట్.
ఒక కార్పొరేషన్ అయినప్పుడు జడ్చర్ల గ్రోత్ ఎలా ఉంది? ఆల్రెడీ అక్కడ పోలేపల్లి సెస్ ఇస్ ఫంక్షనింగ్. మోర్ దెన్ 40,000 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ పోలేపల్లి సెస్. దేర్ ఆర్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి దాంట్లో. దేర్ ఈజ్ ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి దాని లోపల. సో వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అది కాకుండా రీసెంట్గా ఐటీ ఒకటి స్టార్ట్ చేశారు. వాళ్ళకి దేర్ ఇస్ జాబ్ ఆపర్చునిటీ దేర్. ఇంకోటి అక్కడ కరివైన రిజర్వాయర్ ఒకటి ఉంది. ఆ రిజర్వాయర్కి చుట్టుపక్కల రిసార్ట్స్, టూరిజం డెవలప్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఓకే, అండ్ ఆ రిజర్వాయర్ని బేస్ చేసి మనకి ఆ లోపల ఉన్న చాలా మనకి అర్బన్ వీ హ్యావ్ దిస్ 111 కన్జర్వేషన్ జోన్స్ చాలా ఉంది. అక్కడంతా పొలాలు ఉన్నాయి. సో ద గ్రోత్ ఈజ్ నాట్ జస్ట్ ఐటీ బేస్ చేసి మాత్రమే కాదు మనకి. ఆ ఏరియాస్లో అగైన్ వీ ఆల్సో హ్యావ్ గుడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఈ గ్రోత్ అనేది మనకి ఆ బెంగళూరు హైవేలో ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. మనకి ఈ వెస్ట్ సైడ్ ఏమవుతుందంటే జహీరాబాద్ తర్వాత కర్ణాటక బార్డర్ వచ్చేసింది. ఇంకా మనం ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అదే మనం ఈ రోడ్ తీసుకున్నాం అనుకోండి, మనకి కర్నూల్, పెబ్బేర్ వరకు ఇట్స్ లైక్ తెలంగాణ. సో మనకి ఎక్స్పాన్షన్కి ల్యాండ్ ఉండేది ఈజ్ ఆన్ ద సౌత్ సైడ్. సో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ మ్యాక్సిమం మనకి సౌత్ సైడే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ లిటిల్ ఇనిషియేటివ్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ ఆల్సో. సో ఎన్ఆర్ఐలు కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఏ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని మీరు ఫస్ట్ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎన్ఆర్ఐస్ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ అన్నా కొనుక్కోవాలి, లేదంటే ప్లాట్ అన్నా కొనుక్కోవాలి. అదర్వైజ్ దే హ్యావ్ టు బై ఎ ఫ్లాట్. సో ఇప్పుడు మన ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఆర్ మోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ప్రీ లాంచ్ ప్రొడక్ట్స్, విల్లాస్ కానీ ఇప్పుడు అపర్ణ, రామ్కి లాంటి ప్రెస్టీజ్ గ్రూప్ లాంటి ప్రాపర్టీస్లో ప్రీ లాంచ్లలో దే ఆర్ ఇన్వెస్టింగ్. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా బ్రాండెడ్ ప్రోడక్టే తీసుకుంటారండి. ఎన్ఆర్ఐస్ ఆల్వేస్ ప్రిఫర్ బ్రాండెడ్, ఎందుకంటే వాళ్ళకి అది నమ్మకం వచ్చేసింది, వీళ్ళు కడతారు, వీళ్ళు పోరు అనేసి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ల్యాండ్ పర్చేస్, సౌత్ సైడ్ ఈజ్ గుడ్. ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉంది, ఒక 10 years ఆగి అప్రిసియేషన్స్ ఎదురు చూసిన వాళ్ళకి ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గుడ్. ఎందుకంటే నెక్స్ట్ పికప్ అవ్వబోయేది ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఫార్మాసిటీ ఒకటి శ్రీశైలంకి మనకి ఆడిబట్లకి మధ్యలో ఉంది ఇప్పుడు. సో ఆ రోడ్ మొత్తం మనకి ఫార్మాన్ బేస్ చేసేసి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఆన్ దట్ సైడ్. ఇప్పుడు శ్రీశైలం హైవే కూడా మనకి కొంచెం దూరం వెళ్ళామనుకోండి, కందుకూరు అవన్నీ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా అక్కడంతా ఫారెస్ట్ ఎక్కువ అవుతుంది. సో డెవలప్మెంట్స్ అట్ సైడ్ ఉండదు, మనకి ఆడిబట్ల సైడ్ తిరిగిపోతుంది. సో ఆడిబట్ల సైడ్ తిరిగిపోయి బొంగుళూరు ఆ సైడ్కి వచ్చేస్తుంది మనకి డెవలప్మెంట్స్. సో రెసిడెన్షియల్ జోన్ మొత్తం మనకి ఈస్ట్ సైడ్ ఇట్ సైడ్ వస్తుంది. అండ్ ఫార్మాసిటీ ఈస్ నథింగ్ లెస్ దెన్ 20,000 acres. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫార్మాసిటీ ఎక్స్పాన్షన్ కోసం చాలా సర్వే నెంబర్స్ని నోటిఫైడ్ సర్వేలో వేశారు, విచ్ మీన్స్ దట్ ఎక్స్పాన్షన్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. ఓకే, సో కేటీఆర్ హ్యాస్ రీసెంట్లీ టైడ్ అప్ విత్ దిస్ మేయర్స్ క్యూబ్ అండ్ ఆల్. ఇవంతా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ కమింగ్ ఫ్రమ్ US. సో డెఫినెట్లీ దేర్ ఈస్ గోయింగ్ టు బీ ఎ గ్రోత్. సో ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటే మాత్రం ఆ ఏరియాలో ఇప్పుడు తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ చాలా ఎక్కువ ఉంది, సౌత్ సైడ్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. సో బడ్జెట్ వైజ్ దట్ ఈస్ రీజనబుల్ టు బై నౌ. ఒక 5 years to 10 years వదిలేశారనుకోండి, మంచి అప్రిసియేషన్ వస్తుంది ప్రాపర్టీస్కి. సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యుల టైం అయిపోయిందండి హైదరాబాద్కి. సో దిస్ ఈజ్ అ వెల్తీ సిటీ నౌ. ఇప్పుడు ముంబై కానీ బెంగళూరు కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అయ్యిందో, హైదరాబాద్ కూడా ఇప్పుడు ఈక్వల్లీ వీఆర్ కాంపిటింగ్ విత్ బెంగళూరు మార్కెట్ నౌ. హైదరాబాద్ అత్యంత కాస్ట్లీ ప్లేస్ అంటే జూబ్లీహిల్స్, బంజారాస్ అని చెప్తాం. అవును, ఇప్పటికీ ఆ బ్రాండ్ అలానే ఉందా లేకుంటే? లేదండి, ఇప్పుడు నియోపోలిస్ అయింది కదా సార్. ఎకరం 100 కోట్లు. మీరు నాకు వచ్చినప్పుడు ఒక జోక్ చెప్తూ ఉంటారు. చెప్పండి. అండి, ఎకరం 100 కోట్ల రూపాయలు నియోపోలిస్లో ఉంది, ఒక 10 kilometers వెళ్తే 6 కోట్లకి ఎకరం దొరుకుతుంది అని చెప్పి మీ ఇంటర్వ్యూలో నేను చూశాను. సార్ నియోపోలిస్ నుంచి 10 కిలో మాట్లాడుకుందాం. సో నా ఇంటర్వ్యూలో జరిగింది లేదు సార్, మనకి నియోపోలిస్ నుంచి 10 kilometers అంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మోకిలా. అక్కడంతా జెన్యున్ ప్రైజెస్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ ఫ్రమ్ 12 CR టు కొంతమంది 25 CR కూడా చెప్తున్నారు. సో కానీ యాక్చువల్ మార్కెట్ వాల్యూ పట్టి చూస్తే 15, 16, 17 CR per acre అనేది ఇస్ ద జెన్యున్. అబద్ధం సార్, అక్కడ లేవండి, 6 కోట్లకి ల్యాండ్ లేదు. 6 కోట్లకి 10 kilometersలో ల్యాండ్ ఉంటే నియోపోలిస్లో 100 కోట్లు పెట్టుకొని ఎకరా ఎవరు కొంటారు సార్? సో దాట్ ఈస్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎందుట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఒకప్పుడు బంగారం, స్టాక్ మార్కెట్స్, కానీ ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా? రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువ చూస్తున్నారు, ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు వాళ్ళు కూడా అని చెప్పి వింటున్నాం. ఎంతవరకు ఇది? కెన్ ఐ టెల్ యూ ఎ స్టోరీ? అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? రియల్ ఎస్టేట్
ఎలా పుట్టిందో తెలుసా మీకు? ఓకే, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇండియాలో ఎనీబడి కామన్ మ్యాన్గా ఎవరి దగ్గర ల్యాండ్ ఉండేది కాదు. జమీందార్స్ అండ్ జాగీర్దార్స్ యూస్ టు హ్యావ్ ల్యాండ్స్. ఓకే, అవునా కదా? ఓకే, వెన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, ఈవెన్ వెన్ బ్రిటిష్ కేమ్ అవుట్, బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు వాళ్ళు కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. ఎందుకంటే ఎవరు ఏం స్టార్ట్ చేయాలని జమీందార్స్ అండ్ జాగీర్దార్స్, దే వేర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. ఎందుకంటే ల్యాండ్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండేది, అండ్ ద కింగ్స్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దేర్ వాజ్ ఎ మూవ్మెంట్ కాల్డ్ యాజ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, ల్యాండ్ రిఫార్మరీ యాక్ట్స్ అనేసి. 1950 నుంచి 1972 వరకు ఆ యాక్ట్ జరిగింది. అది ఏంటంటే జమీందారీ సిస్టమ్ని ఆపేశారు. మీ దగ్గర 100 ఎకరాల ప్రాపర్టీ ఉందనుకోండి, సీలింగ్ భూములు ఎలా వచ్చినాయి? గవర్నమెంట్ లాగేసుకున్నాయి. మీకు అవసరం ఉన్న కాడికి ఫ్యామిలీకి ఇంత అనేసి వాళ్ళు పంచుకుని మిగతా ల్యాండ్ గవర్నమెంట్ ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేసేసుకొని ఎవరైతే ల్యాండ్లెస్ అంటే పీపుల్ హూ డజంట్ హ్యావ్ ల్యాండ్స్ వాళ్ళలో పనిచేసుకున్నారు. కొంత గవర్నమెంట్ పెట్టుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ ఇన్ఫ్రా, రోడ్లు వేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలి, స్కూల్స్ కట్టాలి. సో పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ఎ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ గివెన్ టు పీపుల్ హూ నెవర్ హ్యాడ్ ల్యాండ్స్. అట్లా ఈ ల్యాండ్, ఐఆమ్ ద ఓనర్ ఆఫ్ ఎ ల్యాండ్ అనే ఒక కాన్సెప్ట్ మన ఇండియాలోకి వచ్చింది. అంతవరకు ఓన్ ల్యాండ్స్ నాట్ ఎవ్రీబడి హ్యాడ్. ఓకే, ఆ 1972 నుంచి 1970లో సీలింగ్ భూమిలో మ్యాక్సిమం గవర్నమెంట్ పనిచేసుకున్నారనమాట. కొంచెం వరకు గవర్నమెంట్ దగ్గర ఉంది. అప్పటి నుంచి ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ, అప్పట్లో ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. పొలం చేసుకున్నారు, పొలంలో వచ్చే ప్రాఫిట్తో బంగారు కొనుక్కునేవాళ్ళు. ఇంకా మిగిలితే పక్కనోడు పొలంలో కొంచెం తీసుకోవటమో లేదంటే ఇంకెక్కడ వెళ్ళి పొలం కొనుక్కోవటమో, పొలమే కొనేవాళ్ళు. ఆ సిస్టమ్ అలాగనే కంటిన్యూ అయ్యింది. తర్వాత ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి జాబ్ రావటం, వాళ్ళు వేరే సిటీస్కి వెళ్ళటము, అక్కడ వాళ్ళకు ఒక నీడ్ జనరేట్ అవుతుంది. రెంట్కు ఉండకుండా ఒక ఓన్ హౌస్ కొనుక్కోవటం. సో ఇప్పుడు మీరు అడిగారు చూడండి నన్ను క్వశ్చన్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని. సో ఈ చదువుకునే పిల్లలు వేరే సిటీకి వెళ్ళి వర్క్ చేయటం అనేది, సాఫ్ట్వేరు, టీచర్స్, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, పైలట్స్ ఇలా వెళ్ళటము. సో ఇల్లు కొనుక్కున్నాక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ హీ డస్ ఇస్ హీల్ బై ఎ ప్లాట్. ఒకప్పుడు బంగారం కొనుక్కునేవాళ్ళు, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనే కొంటున్నారు. చిన్న జోక్ మేడం, రీసెంట్గా నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఈజీగా ఇస్తున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పొలం ఉన్నోడికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. సాఫ్ట్వేర్ రంగంలో వచ్చి డబ్బు అంతా మళ్ళీ తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? ఆ పొలమే కొంటున్నారు. మీకు అర్థమైంది నేను చెప్పింది? కెన్ ఐ టెల్ యూ ఏ జోక్? ఉన్నోడికి పిల్లని ఇవ్వట్లేదు, 2 లక్షలు 3 లక్షలు శాలరీ వచ్చి పిల్లని ఇస్తున్నారు. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకుని వచ్చి అదే పొలం కొంటున్నారు అని చెప్పి ఒక చిన్న వీడియో వైరల్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా స్టోరీ చెప్పారు, తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. ఎప్పటికైనా భూమి, ఎస్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఐ టెల్ యూ వన్ జోక్. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు జమ్మీస్, జాగీర్దార్స్, వాట్ ఎవర్ దే ఆర్, అప్పుడు వాళ్ళు దే హ్యాడ్ లాడ్ ఆఫ్ ల్యాండ్. యాక్చువల్లీ మనకి ల్యాండ్ రిఫార్మరీ యాక్ట్లో కొన్ని స్టేట్స్లో, ఇప్పుడు కేరళలో యూ కెనాట్ ఓన్ మోర్ దెన్ 15 acres ల్యాండ్. తమిళనాడులో 60 acres కంటే ఎక్కువ మీరు ఓన్ చేయలేరు. ఓకే, సో ఇలా కొన్ని స్టేట్స్లో ఉన్నాయన్నమాట. హర్యానాలో 32 acres. సో అలా కొన్ని స్టేట్స్లో, మనకి ఇంకా ఏపీ తెలంగాణలో రాలేదు, బట్ మెనీ స్టేట్స్ ఆ ల్యాండ్ రిఫార్మరీ యాక్ట్ని అట్లనే పెట్టుకొని ఇంతే లిమిట్ అని పెట్టుకున్నారు. కానీ ఇఫ్ యూ కమ్ టు ద జనరల్ టాపిక్ ల్యాండ్ బయింగ్లో, ఇప్పుడు మీరు అడిగారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడ డబ్బులు పెడుతున్నారు, ప్లాట్లో పెడుతున్నారు, పొలంలో పెడుతున్నారు, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, భూమి. సో ఇక్కడ ల్యాండ్ అనేది ఇస్ సోషల్ స్టేటస్. ఓకే, మీకు జాబ్ ఉన్నా, మీరు ఏ కంపెనీలో CEO అయినా లేదంటే నార్మల్ ఎంప్లాయీ అయినా, పెళ్ళికి వచ్చేటప్పటికి అబ్బాయి పేరు మీద ఆస్తులు ఏమున్నాయని చూస్తారు. జాబ్ ఈజ్ మ్యాండేట్, కానీ ఆస్తులు కూడా చూస్తారు. ఇప్పుడు మీరు అన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళకి 3 lakhs శాలరీ ఉంటే అమ్మాయిని ఇస్తున్నారని, కానీ దాని వెనకాల వాడికి ఎంత ఆస్తు ఉంది కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆస్తు ఉన్నవాడు ఈజ్ ద కింగ్. అలాంటి మార్పు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ, ఈ అసెట్స్ అనేది మనకి అన్నిటికంటే సేఫ్ అసెట్ ఈజ్ ల్యాండ్. గోల్డ్ ఎంతవరకు సేఫ్ గార్డ్ చేయగలుగుతారండి? యూ క్యాన్ క్యారీ ఇట్ వెర్ ఎవర్ యూ గో. అదే మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి, దట్ ఈస్ దేర్, ఇట్స్ పర్మనెంట్. సో దానికంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వీ డోంట్ హ్యావ్. హ్యూమన్ బీయింగ్కి ల్యాండ్ బ్యాంకింగ్ ఈజ్ హిస్ సెక్యూర్డ్ ఇన్కమ్, అది త్రూ అవుట్ హిస్ లైఫ్, అండ్ ఇట్ విల్ ఆల్సో సేవ్ హిమ్ ఇన్ హిస్ రిటైర్మెంట్. సో ల్యాండ్, హూ ఎవర్ హ్యాస్ దట్ ల్యాండ్ ఈజ్ ద కింగ్, అండ్ దట్ ఈస్ ద సోషల్ స్టేటస్. ఇప్పుడు ఒక కంపెనీ CEO, అదే కంపెనీలో మీరు అన్నారు పొలం చేసేవాడు, ఆ పొలం వాడు కొడుకే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఊర్లో 300 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, ఇక్కడ ఆఫీస్ బాయ్ చేస్తున్నాడు.
అండ్ సీఈఓ మైట్ గెట్ 3 lakhs or 5 lakhs, కానీ వాళ్ళకి అంత ఆస్తులు ఉండవు. ఆస్తుల ప్రకారంగా చూస్తే మైట్ బి దిస్ ఆఫీస్ బాయ్ ఈజ్ మోర్ రిచర్ దాన్ ద సీఈఓ. సో బేసిక్లీ ఇఫ్ యూ కమ్ టు ఏ కన్క్లూజన్, ల్యాండ్ బ్యాంకింగ్ అది అప్పుడు జమీందారు, ఇప్పుడు సావుకారులు. ఇప్పుడు మా ఊరికి వెళ్తే సేట్లు అంటారు మమ్మల్ని. ఎందుకంటే ఆ సిస్టమ్ అలాగనే ఉంటుంది. మనం ఎంత రిఫార్మరీ యాక్ట్ తెచ్చినా కూడా ఆ సిస్టమ్, ఆ మైండ్ సెట్ ఈజ్ ఇన్ అవర్ ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ ఫర్ అస్ ఇండియన్స్. ఏంటంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, బంగారం ఎంత ఉందని చూడరు, శాలరీ ఎంత ఉందని చూడరు, ఆస్తులు ఉన్నాయా అని చూస్తారు. ఎందుకంటే ఆస్తే రేపు వాడిని కాపాడుతుంది. సో ఏ సాఫ్ట్వేర్ అయినా, ఏ ఎంప్లాయీ అయినా కూడా అల్టిమేట్లీ హీ హ్యాస్ టు బై ల్యాండ్. ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ గో ఇన్ టు ల్యాండ్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. మురళీమోహన్ గారు, శోభన్ బాబు గారు, సో వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు, మీరు మొదట్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? నేను మురళీమోహన్ గారిని బాగా ఫాలో అయ్యేదానండి. ఎందుకంటే హీ వాజ్ ఎ మ్యాన్ విత్ విజన్. జైబేరీ గ్రూప్ అంతా క్రియేట్ చేశారు, దాన్ని ఊరు బయట వెళ్ళి వెంచర్లు వేసుకున్నారు. పీపుల్ యూస్ టు లాఫ్. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయండి. హీ వాజ్ ఎ మ్యాన్ విత్ విజన్ అండ్ ఐ వాజ్ స్ట్రిక్ట్ ఫాలోవర్ ఆఫ్ మురళీమోహన్ గారు. అప్పటికే వాళ్ళకి ఆ విజన్ ఉండింది. దట్స్ వాట్ ఐ సెడ్, రీసెర్చ్ బేస్ మీద మనం ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా దాంట్లో డెఫినెట్లీ రిఫార్మరీ చేంజెసే ఉంటుంది దాన్ యూజువల్ ప్రాక్టీస్. ఈ హైదరాబాద్ వరల్డ్ కార్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి హైదరాబాద్. ప్రస్తుతం వరకు అయితే రీజనబుల్గా ఉన్నాయండి. గోయింగ్ ఫర్దర్ ఇట్ విల్ నాట్ బి. ప్రస్తుతం అంటున్నారు మీరు, ఇప్పుడు 100 కోట్లు, అది అప్పుడు 150 crores అవుతుందండి. ఇప్పటికే ఐడిక్ సిటీ గచ్చిబౌలి వెళ్తే ఇది హైదరాబాద్ లేదా న్యూయార్క్ సిటీ అంటున్నారు. ఎస్, యూ షుడ్ లుక్ ఎట్ ద నైట్ వ్యూ. ఈ 10 yearsలో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మెయిన్ ఈజ్ ద ఐటీ సెక్టర్ని పెంచారు. దాంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఫర్ పబ్లిక్ యూజ్. అంటే ఎండ్ యూజర్స్ ఆర్ పబ్లిక్స్ ఎప్పుడైనా కూడా, లైక్ ఏ కామన్ పర్సన్, యూ అండ్ మీ తీసుకుంటే మిషన్ భగీరథ, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ బై కేసీఆర్ గవర్నమెంట్. ఒకప్పుడు మణికొండ చూస్తే ట్యాంకర్లు వచ్చి నీళ్ళు పోసిపోయేటివి. ఇప్పుడు మణికొండలో అన్ని ఫ్లాట్స్ ఎందుకు ఉన్నాయి అంటే సక్సెస్ ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్. సిమిలర్లీ కోకాపేట్ అంతా డ్రై, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ఇట్స్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్. సో ఆ మిషన్ భగీరథ, రోటీ కపడా మకాన్ ఇస్ ద బేసిక్ థింగ్స్. కానీ ఆ రోటీ కపడా మకాన్ అవైలబిలిటీలోకి రావాలంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి దాని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేటివి, లైక్ వాటర్, ద మినిమమ్ సప్లైస్ టు ద కామన్ పీపుల్. అవన్నీ బాగా జాగ్రత్తగా గవర్నమెంట్ తీసుకుందని. ఒకటేమో కనెక్టివిటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ద రోడ్స్, కనెక్టివిటీ అంటే రోడ్స్. ఈ 10 years బ్యాక్ హైదరాబాద్ చూసుకుంటే రోడ్స్ ఆర్ ద హైలైట్. ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, అసలు సక్సెస్ స్టోరీ ఆఫ్ హైదరాబాద్ అంటేనే ద కనెక్టివిటీ. ఓఆర్ఆర్ ఉండొచ్చు, ద ఫ్లైఓవర్స్ ఉండొచ్చు, యునో అవర్ అండర్ పాసెస్. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ బై అవర్ గవర్నమెంట్. ఈ ఎంప్లాయ్మెంటు, ఐటీ ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మేజర్ యూటిలిటీ ఫర్ మేజర్ సప్లై ఫర్ ద కామన్ పీపుల్. వాటర్ కనెక్షన్ ఒకటి, ద రోడ్ కనెక్టివిటీ ఒకటి, వీళ్ళకి కావాల్సిన బేసిక్ సప్లైస్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇవ్వటం. కుడ్ బి ద హాస్పిటల్స్, ద స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ అవన్నీ ఇప్పుడు మనకి బాగా ఫంక్షన్ అవుతుందండి హైదరాబాద్లో. ఇఫ్ యూ గో టు ద కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్స్ నథింగ్ లెస్ దాన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఎనీ సర్జరీ, ఎనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. సో గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఇన్ టు దిస్ మేజర్ థింగ్స్. ఇవన్నీ యాక్చువల్లీ కామన్ పీపుల్తో సంబంధించుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువ. సో అవన్నీ 100% ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్. ఇంకోటి ఎంప్లాయ్మెంట్ని బాగా ఇంక్రీజ్ చేశారు. మెయిన్ వచ్చేసి ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కి చాలా వచ్చాయి. ఫార్మసిటీ ఒకటి, ఓకే, సో ఈ అమెజాన్ ఒకటి, సో మైక్రోసాఫ్ట్ ఒకటి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవర్ మినిస్టర్స్ హ్యావ్ వెల్ ప్లాన్డ్ అండ్ డెవలప్డ్ ద కంప్లీట్ సిటీ. ఒక ప్లాన్డ్ వేలో చేశారండి. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్. Yes, they worked for a goal and we are actually wishing good luck. ఈసారి కూడా సేమ్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. బట్ అగైన్ ఇట్స్ పబ్లిక్ ఒపీనియన్, నో పర్సనల్ కమెంట్స్ ఆన్ దాట్. అందరూ సాఫ్ట్వేర్ రంగంలో ఉండాలని అయితే లేదు. కొంతమందికి అదృష్టం ఉండదు, కొంతమంది ఉండదు.
కొంతమంది క్వాలిఫై పర్సన్స్ ఉంటారు, కొంతమంది ఏమో డిగ్రీ చదువుకొని, కొంతమంది జాబులు లేక చాలామంది బాధపడుతుంటారు. విలేజెస్లో ఎక్కువ ఈ వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. మా అబ్బాయి సాఫ్ట్వేర్, నెలకు 2 లక్షలు వస్తున్నాయి, 3 లక్షలు వస్తున్నాయి. చాలామంది జాబులు లేక ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని కూడా చూస్తున్నారు. అయితే రీసెంట్గా మహిళలు ఎక్కువ అంటే ఇంట్లో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వీళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన అయితే పెట్టుకున్నారు. కానీ ఇందులో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇందులో సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి చాలామంది మమ్మల్ని కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలోకి రావచ్చా? ఒకవేళ వస్తే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అంత సక్సెస్ రేట్ అంత బాగుంది అంటారా మీరు? ఫర్ ఎనీబడి రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ ఓపెన్ ఆప్షన్, ఎందుకంటే ఇది ఒక ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ. సో ఫర్ ఉమెన్ ఎస్పెషలీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ, ఎందుకంటే పొద్దున 9కి రావాలని లేదు. వాళ్ళు వన్స్ వాళ్ళ కమిట్మెంట్స్, పర్సనల్ కమిట్మెంట్స్ అంతా ఫినిష్ చేసుకుని దే కెన్ కమ్ టు ఆఫీస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఫోక్స్. ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ విల్ గో టుగెదర్, ఎస్పెషలీ వెన్ దే ఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్. ఒక లేడీ ప్రాపర్టీ అమ్మటము, ఒక మెయిల్ ప్రాపర్టీ అమ్మటంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. దే ట్రస్ట్ ద ఉమెన్ ఫోక్స్ మోర్, ఎందుకంటే వాళ్ళకి ఇమోషన్స్ అటాచ్డ్ ఉంటుంది. యా, సో ఆ రకంగా చూస్తే దిస్ ఫీల్డ్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ ఫర్ ఉమెన్. కాకపోతే ఒక కమిట్మెంట్ ఉండాలి. నేను నా ఇంట్లో పనులు అయిపోగొట్టి మై హస్బెండ్, మా పిల్లల ప్రయారిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని నేను ఈ జాబ్ కంటిన్యూ చేసుకుంటాను అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ఎ సక్సెస్ రేట్ దేర్. ఎందుకంటే మనం ఆఫీస్ ఏదైతే కమిట్మెంట్ పెట్టుకొని వెళ్తామో, ఏ ఇండస్ట్రీ అయినా ఇట్స్ ద సేమ్, ఈవెన్ రియల్ ఎస్టేట్ ఆల్సో ఈజ్ ద సేమ్. కాకపోతే రియల్ ఎస్టేట్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే సైట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఆ సైట్ ఏమో చూస్తే 100 కిలోమీటర్లు, 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ ఉంటుంది. కొంతమందికి సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది, కొంతమందికి వెహికల్సే ఉండదు. సో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. సో ఆ డిపెండెన్సీ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సక్సెస్ రేట్. ఓకే, ఆ డిపెండెన్సీ లేకుండా సెల్ఫ్ మేడ్ పర్సన్ అయితే డెఫినెట్లీ దేర్ ఈజ్ అ గుడ్ రీచ్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీచ్ ఫర్ ఉమెన్ ఫోక్స్ ఇన్ రియల్ ఎస్టేట్. కాకపోతే జాగ్రత్తలు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనమే కాపాడుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఉమెన్. కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటేనే మనకు ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది. ఆ ఫేస్ వాల్యూ మీదనే మనకి, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్, ఇప్పుడు పీపుల్ రెస్పెక్ట్ మీ, సో దే కమ్ టు మీ. సో ఆ రెస్పెక్ట్ నిలబెట్టుకోవాలండి. అది నిలబెట్టుకోవాలంటే ఫర్ అ ఉమెన్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు క్రాస్ ఆల్ దీస్ బ్యారియర్స్. ఇవన్నీ గట్టిగా అంటే నార్మల్గా కూడా కాదు, బికాస్ మనకు పోటీ ఉండేది మంచి బలం ఉన్న మెయిల్ ఫోక్స్ అనమాట. గట్టిగా పోరాడాల్సిందే. ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఎయిమ్, ఐ వాంట్ టు సక్సెస్, ఐ వాంట్ టు సక్సీడ్, అవంతా హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, హ్యావ్ టు ప్రిపేర్ మై మైండ్, ఐ హ్యావ్ టు మోటివేట్ మై సెల్ఫ్. ఎవ్రీడే మార్నింగ్ లేసి నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇవాళ ఈ సైట్ విజిట్ ఉంది, ఇవాళ ఈ క్లయింట్తో మాట్లాడుకోవాలి, ఇవాళ ఆ క్లయింట్ది పాత క్లోజింగ్ ఉంది, ఫాలో అప్ చేసుకోవాలి. ఆ ఒక కమిట్మెంట్తో మనం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఫాలో చేసుకుంటే మాత్రం దర్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ రేట్. ఎస్పెషలీ మెన్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్, సక్సెస్ఫుల్ ఉమెన్ రియాలిటీస్ ఆర్ మోర్ ఇన్ ద మార్కెట్ టుడే. మెన్ లేదని చెప్పట్లేదు, కానీ యూ క్యాన్ నేమ్ ఫ్యూ పీపుల్ చాలా జెన్యున్గా బిజినెస్ చేసుకుంటున్నారు. ఓవర్ 5 years, 6 years, 10 years నుంచి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంతా ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ మీద యూ హ్యావ్ టు వర్క్. మనకి మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, మెనీ వేస్లో వస్తాయి. లెట్ us నాట్ ఫోకస్ ఆన్ ద డిస్ట్రాక్షన్స్ అండ్ లెట్ us ఫోకస్ ఆన్ ద గోల్. దట్ గోల్ విల్ సెట్ యువర్ సక్సెస్. డిజిటల్ మార్కెట్ మీద మీ అభిప్రాయం? రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గుడ్, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్లో కూడా లీడ్స్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒక కామన్ డేటా, నౌ వీఆర్ లివింగ్ ఇన్ డేటా. ఇంకొక 10 years అయిపోతే మీరు ఒక డేటా, నేను ఒక డేటా, వీ హ్యూమన్స్ విల్ బికమ్ డేటా ఓన్లీ. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా అలానే అయిపోతుంది. ఇప్పుడు వన్ పర్సన్ ఇస్ సిట్టింగ్ అండ్ కలెక్టింగ్ ద డేటా అండ్ హీ సెల్లింగ్ ఇట్ టు ద కంపెనీస్. దాని మీద ఏమవుతుందంటే మనకి అస్తమానం ఫోన్ కాల్స్ వస్తూ ఉంటుంది బ్యాంక్ నుంచి. ఇప్పుడు లాస్ట్కి స్కూల్స్, కాలేజెస్ కూడా స్టార్టెడ్ విత్ టెలిమార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఒక యాడ్ జనరేట్ చేశాను అనుకోండి, ఆ యాడ్కి నాకు రిప్లై వస్తే దట్ ఈస్ ఎ జెన్యున్ లీడ్ ఫర్ మీ.
అంతేగాని నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని నార్త్ ఎంక్వైరీ, సౌత్ ఎంక్వైరీ, వెస్ట్ ఎంక్వైరీ అన్నీ ఒక డబ్బాలో వేసేసి అన్నీ డంప్ చేస్తే దట్ ఈస్ నాట్ వాల్యుబుల్. దానివల్ల ఏమవుతుంది అంటే మనం వచ్చే కాల్స్ కూడా ఇప్పుడు ఇఫ్ యూ సర్టెన్ యాప్స్ ఇది చేస్తే ఫ్రాడెంట్ కాల్ అని వచ్చేస్తుంది, అది వీ విల్ నాట్ పికప్ ద కాల్. మైట్ బీ ఆ లీడ్ మనకి యూస్ఫుల్ అవుతుందేమో, కానీ ఈ జిగల్ బిగల్ ఏమవుతుందంటే జెన్యున్ కాల్స్ ఏంటి, మనకి రిక్వైర్డ్ కాల్ ఏంటి అనేది వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దాట్. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూఆర్ ఆల్ వర్కింగ్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీస్తున్నారు నాది, మీకు ఎన్నో కాల్స్ వచ్చి ఉంటుంది, ఏ కాల్ మీరు రిటర్న్ చేయాలో అనేది యూ డోంట్ నో. సో ఇట్ షుడెంట్ బీ లైక్ దాట్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఒక ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేస్తుంటే నాకు ఆ ప్రమోట్ది కరెక్ట్గా నాకు అది 100 వద్దు, నాకు 1-2 చాలు. ఆ 1-2లో కూడా నేను ఒకటి క్లోజ్ చేసుకుంటే చాలు నాకు. మేడం నేను 100 లీడ్ జనరేట్ చేసి ఇచ్చాను, 1000 లీడ్ జనరేట్ చేసి ఇచ్చాను అంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. దట్ డేటా ఈజ్ నాట్ యూస్ఫుల్. నాకు యాజ్ ఐ టోల్డ్ యెస్టర్డే గాట్ ఏ కాల్ ఫ్రమ్ చెన్నై, హీ ఈజ్ ఇన్ నీడ్, దట్ కాల్ ఈజ్ జెన్యున్ ఫర్ మీ. అదే నేను వేరే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చి వాళ్ళు ఒక 1000 నెంబర్లు ఇస్తే ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఎక్కువ అయిపోయినాయి. దే ఆర్ జస్ట్ సెల్లింగ్ డేటా, జెన్యునిటీ లేదండి. సీనియర్ సిటిజన్స్, చాలామంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రూపాయి ఖర్చు కూడబెట్టుకుని వాళ్ళకి వచ్చే పెన్షన్ డబ్బులు కావచ్చు, ఏదో ఒక చిన్న ఫ్లాట్ ఇల్లు తీసుకోవాలనుకుంటారు. చాలామంది ఇక్కడ ఇంటికి మోసపోతూ ఉంటారు మేడం. కొన్ని వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే తెలియజేస్తారు? సార్ సీనియర్ సిటిజన్స్ వరకు వచ్చేటప్పటికి ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ROI. ఇప్పుడు నేను ₹1 కోటి ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నాకు మంత్లీ అవుట్పుట్ ఉండాలి దాని నుంచి. ఓకే, అది రియల్ ఎస్టేట్లో ఎలా వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రెంటల్ ఇన్కమ్. ఒక కమర్షియల్ కానీ రీటైల్ కానీ ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాను. ఓకే, నాకు ఉండడానికి ఇల్లు ఉంది. ఓకే, నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ 5 years or 3 years ఐఎమ్ ప్లానింగ్ టు రిటైర్. నేనేం చేస్తాను అంటే ఐ విల్ బై ఏ ప్రాపర్టీ దట్ కెన్ గివ్ మీ రెంట్. అది ఓపెన్ ల్యాండ్ కూడా ఉండొచ్చు. యూ క్యాన్ రెంట్ ఇట్ అవుట్ టు వేర్ హౌసెస్, గెరాజెస్, చిన్న ఇప్పుడు టీ స్టాల్స్ వస్తున్నాయి, అలాంటి ప్లేసెస్కి నేను రెంట్ అవుట్ ఇవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు బడ్జెట్ 50 lakhs to 70 lakhs ఉందనుకోండి, ఒక 2 or 3 BHK నార్మల్ అపార్ట్మెంట్లో కొనుక్కుంటాను. ఇఫ్ ఐ హ్యావ్ మోర్ మనీ ఐ విల్ బై ఇట్ ఇన్ అ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఐ మేక్ షూర్ దట్ ఐ రెంట్ ఇట్ అవుట్. ఈవెన్ వీ హ్యావ్ గాట్ కమర్షియల్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాల్స్ చూస్తున్నారు. ఓకే, కామన్ ఏరియా కామన్ UDS కింద కొనొచ్చు మనం, అంటే అది మనకి అన్డివైడెడ్ షేర్లో వస్తుంది. మనది ఎక్కడ అనేది చెప్పలేము, అది ఆ స్పేస్లో ఎక్కడో ఉండొచ్చు. 100 SFT ఆర్ 200 SFT ఆర్ 300 SFT, దానికి అగేన్స్ట్గా మనకి రెంట్ వస్తుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు రిటైర్మెంట్, యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైవ్లీహుడ్. సో మీరు రెంటల్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఉండడానికి ఇల్లు వరకు ఉంది అంటే నెక్స్ట్ ఇన్కమ్ ఈజ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్టీ దట్ విల్ గివ్ యూ రెంట్స్. సో ఫైనల్గా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగానికి పోటీ రియల్ ఎస్టేట్ రంగం అంటే నిజమేనది? కాదండి, బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ లేనిది కూడా మనం బ్రతకలేము. ఇప్పుడు స్విగ్గీ యాప్ లేకుండా మీరు ఉండలేరు, నేను ఉండలేను. సిమిలర్లీ ఊబర్ ఈజ్ ఇంపార్టెంట్, ఫేస్బుక్ ఈజ్ ఇంపార్టెంట్, యూట్యూబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇటు సాఫ్ట్వేర్ రంగం నుంచి అంత ఇన్కమ్ వస్తుందో రియల్ ఎస్టేట్ నుంచి కూడా అంతే వస్తుందని చెప్పి? ఎస్, రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ వస్తుందండి. బికాస్ మన రేట్స్ ఆర్ హై కాబట్టి మనకి సాఫ్ట్వేర్ కంటే కూడా రియల్ ఎస్టేట్లో నుంచి మనకి ఎక్కువ ఈల్డింగ్ ఉంది ఫర్ ద గవర్నమెంట్. అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో బ్లాస్ట్ అవుతూ ఉంటుంది, అలా రియల్ ఎస్టేట్లో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఏమైనా? బ్లాస్ట్ అయ్యింది కదా సార్, ఇప్పుడు లాస్ట్ 6-7 months నుంచి మనం బ్లాస్టెడే ఉన్నాము. చాలా ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయినాయి. మనం అంతా ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాము. ఎందుకంటే దిస్ ఎలక్షన్స్ చాలా క్రూషియల్గా తీసుకున్నారు పబ్లిక్ కాబట్టి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. మనకి ప్రైజెస్ ఇంకా పెరుగుతుంది. సో ఈ ఎలక్షన్స్ తర్వాత కొనే వాళ్ళను ఇఫ్ ఎనీబడి ఈజ్ హోల్డింగ్ బ్యాక్, కొనేసుకోవటం ఈజ్ ద రైట్ డిసిషన్. ఎందుకంటే ప్రైజెస్ ఇంకా పెరుగుతుంది. హైదరాబాద్ విల్ షూట్ అప్ అగైన్. సో మిగతా ప్రాంతాలతో హైదరాబాద్ ఇస్ ద నెంబర్ 1. హైదరాబాద్ ఇస్ మోనోపోలీ నౌ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.